చుట్టుపక్కల ప్రాంతాల నుంచి ఆయా గ్రామాల నుంచి రావాల్సిన ప్రజలందరినీ కూడా మీరే తీసుకుని రమ్మని ప్రార్థన చేస్తున్నాను తండ్రి. మరి శత్రువు కలుగజేసే ఆటంకాలన్నీ కూడా తొలగించండి, మీరే మహిమ తెచ్చుకోమని ప్రార్థన చేస్తున్నాం. నిలబడుతున్న మీ దాసుని కూడా మీరు బలపరిచి అభిషేకించి మీరు వాడుకోండి ప్రభా. నాకు మాకు చేరవచ్చిన మా అందరి కొరకు కావాల్సిన మాటలు దయచేయండి. కనుక మహిమ స్తుతి ప్రభావాలు మీకు ఆరోపించుకుంటూ నన్ను మమ్మల్ని ఆవరణను మీ శిలువ రక్త ప్రోక్షకి తీసుకొని వస్తుంది యేసుక్రీస్తు ప్రభా నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని వాక్యములో యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం. కలిసి చదువుకుంటాం. యెహోషువ 24:15. యెహోవాను సేవించుట నీ దృష్టికి కీడని తోచిన మీరెవరిని సేవించగలరు? నది అతను నీ పితరులు సేవించిన దేవతలను సేవించగలరు. అమోరీయుల దేశం మీరు నివసించున్నారే, వారి దేవతలను సేవించగలరు. మీరు కోరరు. మీరెవరిని సేవించకూడదు? నేను నా ఇంటి వారు యెహోవాను సేవించగలను. నేను నా ఇంటి వారును యెహోవాను సేవించగలను. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, జీవాధిపతి, నమ్మకమైన దేవానికి స్తోత్రాలు. మా రక్షకుడు యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామమున ఈ సన్నిధిలో సాగిలపడి మిమ్మల్ని పూజిస్తున్నాం. ప్రభా, మధ్యలో మీరు ఏర్పాటు చేసుకున్న మీ దీపస్తంభం ప్రభా, మీ సేవకులు, బాధ్యుల సోదరులు, పరిశుద్ధులు ప్రభా, మీరు జరిగించుకుంటున్న పరిచర్య అంతటిని బట్టి స్తోత్రాలు. ఈ దినమున ఈ ప్రత్యేక కూడికలో మీ ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. తరుణంకై స్తోత్రాలు ధరిస్తున్నాం. కేవలం మాటలు మాకు దీవించండి, ఆశీర్వదించండి. మీ స్వరాన్ని పెట్టించండి. వినే చెవి గ్రహించగలిగిన హృదయం అందరికి అనుగ్రహించండి. ఆవరణ మీ స్వాధీనం ఉంచుకోండి. మీ రక్త ప్రోక్షణాలపై కోరుకుంటున్నాను. అల్లరి శబ్దములు, అంధకార శక్తుల ప్రభావం ప్రభుని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను. కనుక మహిమ, స్తుతి, ప్రభావం మీకు ఆరోపిస్తాను. ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున స్తుతించి వేడుచున్నాము తండ్రి. ఆమేన్. మాకు వరుస మీటింగ్స్ అయ్యాయి, అందుకని కొంచెం ఈ గొంతు వింటానికి మీకు ఇబ్బందికరంగా అనిపించవచ్చు. కొంచెం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. నేను నా ఇంటి వారును యెహోవాను సేవించగలను. ఉదయకాల సమయంలో నేను ఎలా ఉన్నాను, నా ఇంటి వారు ఎలా ఉన్నారు, దేవునిని ఎలా సేవించుతున్నా. ఏదైనా ఆత్మీయ జీవితంలో సాధించాలంటే సేవించాలి, సాధించాలి. సేవించాలి, సాధించాలి. లోకంలో సాధించాలంటే కొట్లాడాలి, సాధించాలి. కొట్లాడాలి, సాధించాలి. ఎదిరించాలి, సాధించాలి. ఇది క్రీస్తుకు పూర్తిగా భిన్నం అన్నమాట. అది లోకం, ఇది ఆత్మీయం. ఫోన్లు ఎవరైనా ఉంటే సైలెంట్లో పెట్టుకోండి. దేవుని మందిరంలో ఉన్నాం కనుక ఫోన్ సైలెంట్లో పెట్టుకోండి, జాగ్రత్తగా ఉండండి. కనుక
పరలోక రాజ్యం ఎప్పుడు మనము పోట్లాటతో సాధించలేము. అలాంటిదే ఒకవేళ సాధించగలిగితే యేసు ప్రభు లోకమందంతటి ఎదుట మౌనము ఉండవలసిన అవసరము లేదు. ఆయన సర్వశక్తిమంతుడు. ఆయన లోకాన్ని ఏదైనా చేయగలడు. కానీ లోకమంతా ఆయన మీద పడి ఈర్ష్య, పగ, ద్వేషం, కక్ష, అసూయ ఇవన్నీ ఆయన చుట్టూ చేరి ఆయనను భయంకరముగా హింసించి, నిందించి, అవమానపరిచి, కొట్టి, చనిపోయే వరకు కూడా ఆయన మౌనంగానే ఉన్నాడు. ఆ రీతిగా ఉండి సాధించాడు. ఏం సాధించాడు? లోకంపై విజయం. ఆ రీతిగా ఉండి సాధించాడు. ఏం సాధించాడు? మరణంపై విజయం. అలాగే సాధించాడు. ఏం సాధించాడు? సమాధిపై విజయం. కనుక అన్నీ ఓడిపోయాయి. ఎన్ని శక్తులైతే ఆయన మీద దాడి చేశాయో అవన్నీ ఓడిపోయాయి. కాబట్టి ఒక దినమున సత్యము నిలుస్తుంది, అసత్యము ఓటమి పాలైపోతుంది. కొట్టాం, తిట్టాం, పేడ ఎరగడైపోయింది, చచ్చాడు అనుకున్నా. కానీ ఆయన చెప్పినట్టు 3వ దినమున తిరిగి లేచాడు. అప్పుడు లోకం కలవరపడింది. ఇప్పుడు మేము ఏం చేయాలి? మేము తిట్టాం, మేము కొట్టాం, మేము ఉమ్ము వేసాం, మేము ఏం చేయాలి? అయ్యో, మా సొంత కుటుంబమే ఆయన, నా సొంత కుటుంబమే, కానీ నేను అంగీకరించలేదు. ఇప్పుడు నేనేం చేయాలి? అందరూ తలపడుతున్నారు. కనుక ఆత్మీయ జీవితంలో సేవించు, సాధించు. మన పితరులు ఎలా సేవించారు, మనం ఎలా సేవిస్తున్నాం? నేను, నా ఇంటి వారంటే వ్యక్తిగతంగా నేను లేక నీవు, నీ ఇంటి వారంటే వ్యక్తిగతంగా నీ ఇల్లు, నీ కుటుంబం లేక దేవుని మందిరం. ఇవి రెండు మన ఇల్లే. మందిరం మన ఇల్లే, మనం నివసిస్తూ కుటుంబం ఉంటున్నది మన ఇల్లే. కాబట్టి ఇప్పుడు మనం కుటుంబముగా ఎలా సేవిస్తున్నాం అది ముఖ్యం. కనుక వాక్య వెలుగులో ఆ మాట చూసుకొని ముగించుకుంటాం. కీర్తన 2వ అధ్యాయం 11వ వచనం చదువు. కీర్తన 2:11. చాలు. భయభక్తులు కలిగి యెహోవాను సేవించు. భయభక్తులు అంటే అర్థం ఏంటి? దేవుని అందరి భయము, దేవుని అందరి భక్తి. మొదట భక్తి కాదు, మొదట ఈ దేవునికి కావాల్సింది ఆయనంటే భయపడేవాడు కావాలి. కాబట్టి యేసు ప్రభు నమ్మిన నీవు నిజంగా దేవుడంటే ఏముండాలి? నీకు భయం ఉండాలి. దేవుడంటే భయం ఉండాలి. నువ్వు నిజంగా నాకు భయపడువాడు అని నేను ఎరిగానంటాడు. ఎవరితో? నాతో. ఏమో నువ్వు నిజంగా నాకు భయపడువాడు అని ఈ విషయంలో నేను ఎరిగాను అంటాడు. కాబట్టి మనం దేవునికి భయపడాలి. దేవునికి భయపడాలి. తర్వాత భక్తి. ముందు భక్తిని పెట్టాలి. ముందు భయం పెట్టాడు, తర్వాత భక్తిని పెట్టాడు. నాకు భయపడేవాడా రా నన్ను సేవించంటాడు. నాకు భయపడని వాడా నీ ప్రార్థన, నీ కానుక, నీ అర్పణ, నీ పరిచర్య నాకు అవసరమే లేదు, ఓ అవతల అంటాడు. నాకు భయపడాలి, దేవుడికి భయపడాలి. ఉదయకాల సమయంలో చిన్న మందగా కూడుకున్నాం. మనము దేవునికి భయపడేవారు. దేవుడు అంటే ఏంటి చెప్పండి? నేను దేవునికి భయపడుతున్నాను అనేవాళ్ళు ఉండాలి ఇక్కడ.
అట్లయితే దేనికి భయపడుతున్నావు? దేవుడు అంటే దేనిగా భావించుకొని భయపడుతున్నావు? దేవుడు అంటే ఏంటి చెప్పండి? భయపడేవాడు అంటే ఎవరు భయపడలేదా ఏంటి? అసలు మేమే భయపెడతాం. మేమంటే ఏమనుకున్నాం? దేవునికి భయపడేవారు మొట్టమొదటిది మనకి భూమి మీద దేవుణ్ణి తెలిపింది ఏంటి? వాక్యం. దేవుని గురించి తెలిపింది ఏంటి? అంటే విశ్వాసులమైన మనం మొట్టమొదటిది దేవుని వాక్యములకు భయపడాలి. అప్పుడు మనం ఎవరికి భయపడుతున్నట్టు? దేవునికి భయపడాలి. దేవుని వాక్యానికి భయపడాలి. దేవుని వాక్యం సమయానికి వెళ్ళాలి. వాక్యం అయిపోతుందేమో, వాక్యం మధ్యలో పోతే ఎలా నేను త్వరగా వెళ్ళాలి. ఉదయం లేచాను, నేను వాక్యం చదవలేదు, ఏంటి నా జీవితం ఇట్ట అయిపోతుంది, నాకు ఎన్ని పనులున్నా నేను ముందు వాక్యం చదవాలి. నేను ఎటు పోతున్నా నా దేవుని గ్రంథం తీసుకొని పోవాలి. ఎందుకంటే నేను ఎక్కడుంటే అక్కడ నా దేవుని గ్రంథం నాతో ఉండాలి. తర్వాత దేవుని యొక్క వాక్యమునకు నీవు భయపడుతూ ఉంటే దేవుడు నీ భక్తిని కోరుకుంటాడు. నీవు ఆయనను సేవించాలని ఇష్టపడతాడు. దేవుని వాక్యం అనేక రీతులుగా మనతో మాట్లాడుతుంది. చిన్నల మొదలుకొని పెద్దల వరకు, వృద్ధుల వరకు ఎవరిని విడిచిపెట్టాలి. అందరితో మాట్లాడే క్యాపబిలిటీ ప్రపంచ దేశ నాయకులను సహా నిలవబెట్టగలిగేటువంటి సామర్థ్యం గల పుస్తకం బైబిల్ గ్రంథం. నువ్వు నిజంగా దేవుని వాక్యానికి భయపడే వ్యక్తివేనా? అయితే వాక్యం చెప్పినట్టు నడుచుకుంటావు, వాక్యానికి లోబడతావు, వాక్యమును ప్రేమిస్తావు. ఈ వాక్యం నా బ్రతుకును మార్చింది, ఈ వాక్యము నా స్థితిగతిని మార్చింది, ఈ వాక్యం భూమి మీద చెత్తవలే పెంటవలే పడిన నా బ్రతుకును ఎంతో విలువ కట్టింది. సత్య దేవుని తెలుసుకునే భాగ్యము నాకు ఇచ్చింది. దీన్ని నేను విడిచిపెట్టను, నిరంతరము దీన్ని నేను కలిగి ఉంటాను. నిరంతరం సాధ్యమైతే ప్రతి సంవత్సరం ఒక కొత్త బైబిల్ కొనుక్కుంటాను. ఎందుకంటే సంవత్సరం అంతా వాడేశాను కనుక ఇక నేను పాత బైబిల్ నాకు ఇష్టం లేదు. ఎందుకంటే నాకు కొత్త బైబిల్ ఉండాలి. నేను బైబిల్ ప్రేమిస్తాను, వాక్యమును ప్రేమిస్తాను. దేవుని భయపడటం అంటే దేవుని వాక్యానికి నువ్వు భయపడాలి. కనుక ప్రియమైన వారిలాగా దేవుని వాక్యం ఏమని సెలవుస్తుందో మనకు అందరికీ తెలుసు. ఊరికే కొండ మీద ప్రసంగం విషయమై మనం అనుకుంటే మత్తయి సువార్త 5లో అంటాడు, ఆత్మ విషయమై దీనుడుగా. దేవుని వాక్యం నిన్ను దీనుని చేస్తుంది, కఠినులను దీనుని చేస్తుంది, అంతకులను దీనులను చేసింది, నాస్తికులను దీనులుగా చేసి దేవుని ఎదుగు నడిపించింది. దేవుడు లేడు అన్న వాళ్ళే ఇది చదివి దేవుడు ఉన్నాడు అని చెప్పారు. నరమాంస భక్షకులను సహితం దీనులు చేస్తుంది వాక్యం. మరి నువ్వు నిజంగా దేవునికి భయపడే వ్యక్తివైతే మనలో ఇప్పటికే దీనత్వం ఉండాలి, దీనుడు అయిపోవాలి. ఎందుకు అయిపోవాలి? ఈ దీనుడు మొరపెట్టగా ఎందుకు దీనుడు అవ్వాలి? నేను సాత్వికుడను, నేను ఊరికే కై 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 అనను, నేను దీన మనసుతో ఉంటాను. ఏదైనా ఓర్పుతో సహిస్తాను, ఏదైనా ప్రార్థనతో చేయిస్తాను. మీరు ఏది చేసినా నా దేవునికి చెప్పుకుంటాను, నేను నా తండ్రికి చెప్పుకుంటాను అని ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి రాయబడింది. ఆయన అరవడు, కేకలు వేయడు, తన కంఠ స్వరం వీధిన. ఎంత ఒదిగి ఎదిగాడు, ఎంత తగ్గించుకుని ఎదిగాడు. దేవుని వాక్యముకు భయపడాలి,
వాక్యం చెప్పింది చేయటమే భయపడటం అంటే, వాక్యం అనుసరించడమే భయపడటం అంటే, ఇది మొదటిది. దేవునికి ప్రతినిధి ఏంటంటే మన భూమి మీద వాక్యం, దేవుని చూపించేది వాక్యం. అందుకని దీనిని దేవుని వాక్యము అన్నారు. తర్వాత రెండవది, దేవునికి ప్రతినిధి ఏంటి చెప్పండి భూమి మీద? నువ్వు దేవునికి భయపడే వ్యక్తి అయితే చెప్పాలి, నేను దేవునికి భయపడేవాడిని, నా ప్రభు వస్తాడు నన్ను తీసుకొని పోతాడు నిరీక్షణతో ఉన్నా, నేను ఆయనకు భయపడేవాడిని. కాలాతీతం అయిపోయింది, పరిస్థితులన్నీ తారుమారైపోతున్నాయి. ప్రభు ఇప్పుడో ఇంతసేపు, ఇప్పుడో రేపు అన్నట్టుంది. ఈ లోక పరిస్థితుల వ్యవహారం అంతా, వాక్యం అంతా నెరవేర్పులోకి వచ్చేసింది. దేవునికి భయపడే వ్యక్తి అయితే, దేవునికి ప్రతినిధి, దేవునికి ప్రత్యామ్నాయం, ఆ దేవుని వాక్యం బోధించే వ్యక్తి దేవుని సేవకుడు. నిజంగా ప్రభు ఇస్తే పరలోకము సాధిస్తాను, నేను పరలోకం వెళతాను అని చెప్పగలిగే వారు దేవుని సేవకులకు భయపడతారు. భయభక్తులతో యెహోవాను సేవించు. మొదట భయం, వాక్యం అంటే భయం, సేవకులు అంటే భయం. మూడోది చెప్పండి, సేవకుని ఏమన్నారు? దేవుని సేవకుడు. వాక్యాన్ని ఏమన్నారు? దేవుని వాక్యం. మూడోది ఏముంది? మనల్ని భయపెట్టేది. మనం భయపడటానికి ఇంకేముంది? దేవుని ప్రత్యామ్నాయం, దేవుని సంఘం. దేవుని సంఘం ఎందుకు? దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం. ఆ సంఘం అల్లరి పాల్గొనటం కానీ, ఆ సంఘం అమ్మనిందరూ పాల్గొనటం కానీ నేను కారణము కాకూడదు. దేవునికి భయపడే వారమైతే దేవుని సంఘానికి భయపడాలి. ఇక్కడ కూర్చున్న వారిలో ఎవరి వరకు నేను ఇంత రక్తం కూడా కాల్చలేదు. ఈ సంఘాన్ని నిందించుడికే కానీ, ఈ సంఘాన్ని దూషించుడికే కానీ, ఈ సంఘములో అక్రమముగా నేను ప్రవర్తించడానికే కానీ యోగ్యుడు కాదు. నేను దేవునికి భయపడేవాడు. ఇది దేవుని సంఘము కనుక నేను భయపడతాను. ప్రియులారా, మీరు ఎలా సేవిస్తున్నారు? యెహోషువ అంటున్నాడు, మీరు ఎవరినైనా సేవించుకోండి, మీరెంతైనా సేవించుకోండి, నేను నా యెహోవాను సేవిస్తాను. నేను ఎంత సేవిస్తానంటే యెహోవాను భయభక్తులతో సేవిస్తాను. మూడవది దేవుని సంఘం. తర్వాత ఇంకేముంటుందా చెప్పండి? భయపడటానికి మనం భయపడ్డా పోలీసు చోటుకే భయపడట్లేదు. నేను నువ్వేం చెప్పేది? అందుకే యెహోషువ అన్నాడు, నువ్వు ఎవరినైనా సేవించు, అది నాకు అనవసరం, నువ్వు ఎవరినైనా సేవించు. కనుక మూడవది, ఒకటి వాక్యం, రెండు సేవకులు, మూడు సంఘం, నాలుగవది దేవుని మందిరం. మందిరం అంటే భయం ఉండాలి. ఇది మందిరం బయటకు పోదాం, అక్కడ మాట్లాడుకుందాం, మన కప్పులు చేయడం కాదు. ఇది మందిరం, ఇక్కడ మాట్లాడుకోకూడదు, బయటకు పోదాం, ఆడ మాట్లాడుకుందాం. ఈనాడు దేవునికి భయపడే వ్యక్తివైనా నువ్వు దీనిని బట్టి నువ్వు నీ హృదయంలో అంచనా వేసుకో. నువ్వు దేవునికి ఎంత భయపడుతున్నావో, నిజంగా నువ్వు దేవుని సేవిస్తున్నావు, దయ్యాన్ని సేవిస్తున్నావు, నీకు అర్థమైపోతుంది. నీకు అర్థమైపోతుంది. మందిరం అంటే భయం ఉండాలి. ఎందుకు? యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు. ఆయన తన మందిరంలో ఉన్నాడు. యెహోవా నీ నివాసములు ఎంత రమ్యములు, ఎంత రమ్యములు. నీ నివాసాలు ఆ ప్రజలు, ఆ పరిచర్య, ఆ పాటలు, ఆ ప్రేమ, నీ మందిరములో ఆ సమృద్ధి, ఆ తృప్తి, వీటన్నిటిని చూస్తుంటే దేవా నీ నివాసములు ఎంత రమ్యములు. ఉన్నాయా ఈ పరిచర్యలు?
జనులు చెప్పుకొనదగినట్టుగా ఉందా మందిరం? నేను నా ఇంటి వారిను యెహోవాను సేవిస్తాను. ఎలా సేవించాలి? భయపడకూడదు. దేవుని మందిరానికి మనం ఎందుకు భయపడాలంటే ఇది దేవుని మందిరమే కానీ కమిటీ హాల్ కాదు, కళ్యాణ మండపం కాదు. కానీ ఇది దేవుని మందిరం. మందిరానికి భయపడాలి. ఎన్నైనా ఒకటి దేవుని వాక్యం, దేవుడిని కోడీకరించండి, దేవుని వాక్యం. రెండు దేవుని సేవకులు. మూడు దేవుని సంఘం. నాలుగు దేవుని మందిరం. ఇంకా ఇంకేమంటే మనం భయపడి సరే మౌనం. ఐదవది దేవుని పరిచర్య. ఏంటండి చెప్పండి? దేవుని పరిచర్య. పరిచర్య ఎవరిది? ఇక్కడ ఈ పనులు మనం చేస్తున్నామంటే ఊరుకు చేస్తున్నట్టు. నేను ఎంత చేశాను, నువ్వెంత అంటానికి వీలు. నువ్వు ఎవరి కొరకు చేస్తున్నావు? దేవుని కొరకు. అట్లయితేనే చేయి, లేకపోతే అవసరం లేదు. నువ్వు పని చేసి పోటాడటానికి వీలు. దేవుని పరిచయం. కనుక మనం భయపడాలి. అయ్యో దేవుని పరిచర్య, నేను టైంకి వెళ్ళాలి, నాకు అప్పగించిన పరిచర్య, నాకు అప్పగించిన పరిచర్య అది దేవుని పరిచర్య. దేవుని పరిచర్య. ఈ ఐదంతల కృపకు మూలమైన భయము నువ్వు కలిగి ఉన్నా. భయభక్తులతో యెహోవాను. ఇకపోతే భయం తర్వాత ఏంటంట? భక్తి. ఇప్పుడు ఇన్ని రకాలుగా భయపడే వ్యక్తి అయితేనే నీకు భక్తి అవుతుంది. అదే సరి అయిన భక్తి. ఈ 5 రకాలైనటువంటి స్థితిగతులు పక్కన పెట్టి కరీపాటిగా లెగితే వచ్చాడు కూర్చున్నా. ఎందుకు? ఎవరు వస్తున్నారు చూడాలా, ఎవరు ఏం తింటున్నారు చూడాలా, ఎవరు కొట్లాడుకుంటున్నారు చూడాలా. మోసపోబాకు, దుష్ట సాంగత్యం, మంచి నడవడిని. చివరి దినాల్లో మనం ఉన్నాం. ప్రియమైన వాళ్ళైనా దేవుని సత్యాన్ని గ్రహించండి. మనకి చెప్పేవారు లేరు. మన పూర్వీకులు వెళ్ళిపోయారు. వాళ్ళంతా ఎంతో నిష్ఠ వైరాగ్యంతో ప్రభుని సేవించారు. అందరూ దాటిపోయారు. ఇప్పుడు మనం ఎలా ఉన్నాం? మనం ఎలా సేవిస్తున్నాం? కదా మీరు క్రైస్తవులా? సిస్టర్ మీరు క్రైస్తవులా? దేవుని బిడ్డలా? మీరు చూస్తే సేవకులా ఉన్నారే, మీరు చూస్తే మీరు సేవకురాలా? ఎవరైనా అడిగారా నిన్ను? భక్తి అలవర్చుకోవాలి. బస్సులో పోతుంటే ఎవరైనా అడిగారా మీరు సేవకులండి, మీరు క్రైస్తవులా? రండి కూర్చోండి. ఏమంటాడు? కనుక జీవ సాధనమైన దైవభక్తి అయినా మాట ఏంటి? గొప్ప లాభ సాధకమైన సంతృష్టి సహితమైన, థ్యాంక్ యూ, సంతృష్టి సహితమైన దైవభక్తి గొప్ప. చాలాసార్లు నేను సేవకురాలు బస్సులో, ఇప్పుడంటే కార్లు వచ్చినాయి, ఒకప్పుడు సైకిల్ కొట్టే సేవ. బస్సులో పోతుంటే చాలాసార్లు, ఒకసారి కాదు, బస్సులో పోతుంటే మేము నార్మల్ ఏరియాలో కూడా సేవ చేసాం. గుడివాడ మమ్మల్ని చూసి బ్రదర్ మీకు సేవకురాలమ్మా కూర్చో అని వాళ్ళు లేచి సీట్లు ఇచ్చారు. బస్సు చాలా టైట్గా ఉంది. ఆమర నుంచి విజయవాడ వెళ్ళే బస్సు చాలా టైట్ ఉంటుంది. అవునగడ్డ ఆ ప్రాంతం నుంచి వస్తుంది, మచిలీపట్నం నుంచి వస్తుంది. మేమ్మా ఈ బస్సు అంతా చాలా టైట్గా ఉందమ్మా, ఈ బస్సు యాడ్ ఎక్కుతాం
చాలాసార్లు రండి కూర్చోండి, మీరు సేవకులాగా ఉన్నారు, కూర్చోండి. భక్తిని అలవర్చుకోవాలి. నువ్వు భక్తి పరుడు అని గుర్తించాలి లోకం. నీ భక్తి నీ దగ్గరే ఉంచుకోబాకు, లోకానికి తెలియపరచాలి. ఆ దీనత్వం, ఆ నమ్రత, ఆ ఒబీడియంట్, నీ వస్త్రధారణ, మన విధి విధానాలు చూసి మీరు సేవకులు, మీరు క్రిస్టియన్స్. యు ఆర్ క్రిస్టియన్? ఎస్. భక్తితో సేవించాలి, భక్తితో సేవించాలి. ఫ్యాషన్ క్రైస్తవులు కావాలి, పొలిటీషియన్ క్రైస్తవులు కావాలి. భయభక్తులతో సేవించు, ప్రభుని అంగీకరిస్తాడు. ఆ రీతిగా సేవిస్తే సాధిస్తావు పరలోకాన్ని. ఆ రీతిగా సేవించకపోతే ఎన్ని పాటలు పాడుకునే నువ్వు సాధించలేవు. అకస్మాత్తుగా వస్తాడు, వెళ్ళిపోతాడు. ఆ రీతిగా ఉన్న వారందరూ కృపకు మూలమైనటువంటి భయభక్తులు కలిగి సేవించుచున్నవారు. వీరంతా కృపకు మూలమైన భయభక్తులు కలవారు, వెళ్ళిపోతారు. వీరి జీవితంలో ఎప్పుడు దేవుని వాక్యాన్ని తిరస్కరించలేదు. అటు వారి జీవితంలో ఎప్పుడు దేవుని సేవకులను తిరస్కరించలేదు. అటు వారు ఎప్పుడు తమ జీవితాల్లో దేవుని సంఘాన్ని ఎప్పుడు దూషించలేదు, తిరస్కరించలేదు. మొట్టమొదటిది భయభక్తులతో సేవించాలి. దినదినము దేవుని సన్నిధి, దేవుని మందిరం, ప్రార్థన జీవితం. ఎప్పుడైనా చెప్పాడా నీ భర్త? ఎవరైనా నీ ఇంటికి వస్తే మా ఆవిడ ప్రార్థనలో ఉంది, ఎప్పుడైనా చెప్పడం విన్నావా? ఎవరైనా నీ ఇంటికి వస్తే నా భర్త ప్రార్థనలో ఉన్నాడు, కాసేపు ఆగిరండి, ఎప్పుడైనా చెప్పారా? నీ పిల్లలు చెప్పగలరా మా అమ్మ మా నాన్న ప్రార్థనలో ఉన్నారు? ఎలా సేవిస్తున్నాము? యేసు ప్రభువు కూడా 3 రకాల గుంపులు వెంబడించాయి. తిమోతిలో 3 రకాల గుంపులు ఆయన వెంబడించాయి. మొదటి గుంపు ఏంటి? శిష్యులు. ఇల్లు వాకిలి విడిచిపెట్టి, దోరలు విడిచిపెట్టి, వాళ్ళని విడిచిపెట్టి శిష్యులు ఆయనను సేవించటకు వెంబడిస్తున్నారు. రెండో గుంపు ఏంటి? శాస్త్రులు. వీళ్ళు ఎందుకో, వీళ్ళు అసలు ఎక్కడ ఉండాలా? వాళ్ళు యెరూషలేములో బోధిస్తూ ఉంటారు. వాళ్ళు మందిరం వదిలేసి ఈయన పడుతున్నారు కొంతమంది గ్రూపులుగా. ఇప్పటికి నేను ఉంటా కానీ మీరు నలుగురు ఆయన పట్టుకోండి. ఎందుకో? భక్తుడిని కాదు, ఏమి తప్పు బోధిస్తాడా పట్టుకుందాం, తప్పేం చెప్తాడా పట్టుకుందామని వెంబడిస్తున్నారు. ఇకపోతే 3వ రకం గుంపు ఏంటో తెలుసా? కొద్ది బూకులు తిప్పినా శుభ్రంగా పెడతాడు, పంపిస్తాడు. మా పాటి పాపం కొద్ది బూకులు తిప్పుతాడు ఆయన పాపం. అక్కడ ఎంతసేపు తిరిగిన ఊరక మట్టికి అప్పుడు ఖాళీ కడుపుతో పంపడము. అందుకని పిల్లల సంఖలో వేసుకొని పడిపోతారు. ఎందుకంటే భక్తుడిని కాదు, భయముడిని కాదు, దేని కొరకు ఊరికినే పెడతాడు తిన్నా. ఏ రకము మనం? ఏ రకం? మొదటి రకం ఎవరు? దేవుని మందిరానికి శిష్యరికం చేయాలి. దేవుని మందిరంతో శిష్యరికం చేయాలి. దేవుని వాక్కులతో శిష్యరికం చేయాలి. దేవుని సేవకులతో శిష్యరికం చేయాలి. అందుకురా దేవుని సన్నిధికి అలా సేవించు దేవుణ్ణి. స్పెషల్ మీటింగ్ అంటే భోజనాలు కూడా పెడతారు. ప్రధానంలో బయట ఆర్ఆర్కే మూర్తి గారు తన సాక్ష్యంలో చెప్పాడు. రేడియో వర్తమాని. ఆయన నిష్ట కలిగిన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించాడు. బైబిల్ ఎందుకు చదివాను నేను అంటే
బైబిల్ గొప్పదని చెప్తారు. బైబిల్లో తప్పులు పట్టుకుందామని చదివాను. బైబిల్లో తప్పులు పట్టుకుందామని చదివాను, కానీ బైబిల్ నా తప్పులు చూపించింది అన్నాడు. అందుకు నమ్ముకున్నాడండి. ఇప్పటికీ వస్తున్నాయి వర్తమానాలు అవి యూట్యూబ్లో ఆరాధించే ముందుగా కూడా వస్తాయి. కనుక ప్రియులారా, మనం ఎలా సేవించుతున్నాం అది ముఖ్యం. ఎలా సేవిస్తున్నాం? నీ మనస్సాక్షిని అడుగు. నా మనసా, నేను బ్యాటరీ తీసుకొని 5, 10, 20, 30, 40 ఏళ్ళు అయింది. ఎలా సేవిస్తున్నాను? ఎలా సేవిస్తున్నాను? ఈ 3 రకాల గుంపుల్లో ఏ గుంపు నేను? మనస్సాక్షి చెబుతుంది. మనస్సాక్షి చెబుతుంది. కొంతమంది ఉంటారు, ఆయన రాశాడు, ఇది ఏ రకము కాదంట. అంటే శిష్యులు కాదు, శాస్త్రులు, పరిచయులు కాదు, తింటానికి వచ్చేవాళ్ళు. మరి ఇదే రకమా? ఇది అయోమయం. ఎందుకు వస్తావో తెలియదు. ఎందుకు ఏం చెప్పారు అమ్మయ్యా? వాళ్ళు ఏం చెప్పారు? ఏం చెప్పారు? 2 మాటలు చెప్పారు. ఇప్పుడు వచ్చే తెలుసుంది. కోట్లు ఏం చెప్పారు? ఏం చెప్పారు అంటే అర్థమైందా? ఇది ఒక రకమైన గుంపు. ఎందుకు వస్తారో తెలియదు. ఏమనుకోవాలి? కొన్ని కుక్కలు ఉంటాయి, వీధి కుక్కలు ఏదో పని ఉన్నట్టు పరిగెత్తుంది. ఆడకపోయి చెవులు అట్లా మళ్ళీ అట్లా జీవించడం విలువైన జీవితం. కొద్ది కాలం మనం ఉండేది. నియమించబడిన దినాలు, నియమించబడిన ఆయుష్ని ఏది నీ చేతిలో లేదు. ఎందుకు గర్వపడతావు? సరిగ్గా సేవించాయి. బ్రతికేది 4 దినాలు. బ్రతికేది 4 దినాలే. పోతున్నారు అందరు కళ్ళ ముందే, గుంపులు గుంపులు, ఊర్లు తుడిచి పెడతారు. ఎటు నుంచి వస్తుందో ఏమో వాళ్ళగా. అదేందో బిల్డింగులు కూడా తీసుకుపోతుందండి. ఏడుతున్నారు. మన వాట్సాప్లో చూసాక ఒక ఆడ కూర్చొని ఏడుతుంది. ఈ మైక్లో వదిలిపెట్టరు. ఏమంటారు వాళ్ళని? మీడియా. ఏందమ్మా, ఏది చెప్పండి, ఏం చెప్పండి మైక్ పెడతారు. నా ఇల్లు ఏడుండేది అయ్యో, నా ఇల్లు ఏడుండేది అయ్యో. మరి ఏదమ్మా ఇల్లు? ఉడుచుకుపోయింది అయ్యో, ఉడుచుకు. ఏదది? అర్థా? ఏ రకమైన తుఫాను ఏ రీతిలో వస్తుందో తెలియదు. ప్రభు రాబోతున్నాడు. చివరి దినాల్లో ఉన్నాం. భయభక్తులతో సేవించు. ఇప్పటి వరకు సేవించకపోయినా ఇప్పటి నుండైనా కనీసం ప్రభా భయభక్తులతో సేవిస్తా. నీ వాక్యమునకు భయపడతా, నీ సేవకులకు భయపడతా, నీ సంఘానికి భయపడతా, నీ మందిరానికి భయపడతా, నీ పరిచర్యకు భయపడతా. ప్రభు, నేను భయభక్తులతో సేవిస్తా, భక్తిని అలవర్చుకుంటా. నా పిల్లలే, మా నాన్న మారిపోయాడు, ఇన్నాళ్ళలా లేడు. అంకుల్, మా మమ్మీ మారిపోయింది, ఇన్నాళ్ళలా లేదు. నా కూతురు మారిపోయిందయ్యా, ఇన్నాళ్ళుగా లేదు. భక్తిని అలవర్చుకో, భక్తి జీవితాన్ని సంపాదించుకో. ప్రభు వస్తున్నాడు. మొట్టమొదటి ఎలా సేవించాలి? భయభక్తులతో సేవించు, సాధిస్తావు నిత్య జీవనం. 2 హెబ్రీ 12:29. హెబ్రీ 12:29. ఇక్కడ ఇంకొకటి యాడ్ అయింది. భయభక్తులతో ప్రీతికరమైన. ఎలా సేవించాలి? సంఘములో దేవుని పిల్లలు ఆయనను ప్రీతికరముగా. ప్రీతికరముగా అంటే అర్థం ఏంటి? ప్రీతికరముగా అంటే ఇష్టముగా. ఎవరికి ప్రీతికరంగా? నీకు, నాకా? ఏమని రాయబడింది? చదవండి. దేవునికి ప్రీతికరముగా అంటే దేవునికి ఇష్టముగా. గంటల తరబడి మనం ప్రార్థన చేయొచ్చు. దేవునికి ఇష్టమైన
దేవునికి ఇష్టమేనా? దేవునిట్లో పరిచయం చేయొచ్చు. దేవునికి ఇష్టమేనా? నువ్వు మనుషుల ఇష్టం కొరకు చేస్తున్నావా? మనుషులు మెప్పించడానికా? నీ సేవ, నీ పరిచర్య, నువ్వు ఇచ్చే ఈవులు, నీ ప్రార్థనలు, నీ ఆరాధనలు దేవునికి ఇష్టం ఉందా? దేవునికి ఇష్టడు కాదు, ప్రభుకి ఇష్టడు కాదు. దేవునికి ఇష్టంగా సేవించు, మనుషులకు ఇష్టంగా కాదు. మనుషులకు ఇష్టంగా కాదు, దేవునికి ఇష్టంగా. పని చేసినా, ప్రార్థన చేసినా, పరిచర్య చేసినా, నీ జీవితంలో ఏది చేసినా దేవునికి ఇష్టంగా చేయండి. అమ్మని మెప్పించాలి, నాన్న మెప్పించాలని కాదు, సేవకులు మెప్పించాలి, పెద్దలు మెప్పించాలి కాదు, దేవుని మెప్పించాలి. దేవుని మెప్పించాలి. దేవునికి ప్రీతికరంగా చేయి. దేవునికి ఇష్టడుగా ఉండు. ఎవరు ఇష్టడు బైబిల్ గ్రంథంలో దేవునికి? ఏమన్నాడు దావీదు విషయంలో? అతడు నా హృదయానుసారుడు, నా ఉద్దేశములన్నీ. దేవుని మందిరములో ఎవరైనా సొంత ఉద్దేశము నెరవేర్చుకుంటే విడిచిపెట్టాడు మనలను, విడిచిపెట్టాడు. నీ ఉద్దేశం ఇక్కడ పాస్ అయిపోదు. నీ ఉద్దేశం నీ శరీరమే అంగీకరించదు, నీ ఇష్టాన్ని నీ భార్య నీ భర్త అంగీకరించరు, నీ కోరికలు నీ తల్లిదండ్రులు అంగీకరించరు. దేవుని ఇంట్లో ఎలా ప్రవేశపెడతావు? దేవుని సన్నిధిలో ఎలా ప్రవేశపెడతావు? అంగీకరించరు. దేవునికి ఇష్టమైన అతడు నాకు ఇష్టమైన పని ఎల్లప్పుడూ చేస్తాడు. ఇష్టమైన కష్టంగా ఉన్నావా సంఘానికి? చాలా మంది ఒకప్పుడు ఇష్టలుగా ఉన్నవాళ్ళు కష్టంగా మారిపోతారు. ఎందుకని? మొదటి రోజు మంచి చూడటం, రెండో రోజు పాత చూడటం, మూడో రోజు మురికి చట్టం, ఇంకేం రోజు మేము పోతున్నాం, మేము వేరే చోట పోతున్నాము. అట్లా ఉందా జీవితము? పాత పడిపోయినట్టుగా వీడు ఎందుకు వస్తున్నాడా అని దేవుడు అనుకుంటున్నాడేమో, ఈమె ఎందుకు వస్తుందా అని దేవుడు అనుకున్నట్టు ఉందా? నూతనమైన వ్యక్తివిగా, దేవుని ఉద్దేశాలు నెరవేర్చే వ్యక్తివిగా, దేవుని చిత్తాన్ని జరిగించే వ్యక్తివిగా దేవుని సన్నిధిలో మనం ఉండాలి. అలాగూ ప్రభువుని సేవించాలి, అలాగూ ప్రభువుని సేవించాలి. మనుషులు మెచ్చుకున్నవాడు నాకు యోగ్యుడు. మనుషులు మెప్పు కోరదు, మనుషులు మెప్పు కోరదు. మేము జిల్లా హెడ్ క్వార్టర్లో ఉండేవాళ్ళం. తిమోతి గారు ఉండేవారు. సేవకులు మాంసమని కొందరు వచ్చేవాడు. అన్న ఇల్లే సరైనవాడు కాదని చెప్పుకోవడానికి సేవకులు వచ్చేవాడు. పంచాయతీని తెలుస్తామండి. ఎప్పుడైనా మీటింగ్ లేదు, ఖాళీగా ఉన్నాడు మందిరం అంటే ఆ రోజు 5-6 పంచాయతీలు ఉంటాయి. ఖాళీ ఉండదు. మరి మనం బయటకు పోతేనే బాగుండు అంటాడు. బయటకు పోతే అంటే ఏదో స్పెషల్ మీటింగ్లోకి పోతే టయానికి తింటాం, టయానికి ముగించుకుంటాం. ఈ లోపల కూర్చున్నాం అన్నయ్యాకి ఇంకొకరు అంకులు ఇంకా 2 ఊళ్ళు వచ్చారు. వచ్చారా? ఏ ఊరు ఉంటాడు? అబ్బా పెద్ద సమస్య. ఇప్పుడు కాదు కానీ అది సాయంత్రం పెడతాం. ప్రియమైన వాళ్ళగా, దేవుని పిల్లలముగా అప్పుడు చెప్పేవాడు, ఈ పంచాయతీలు చేసి ఈ సంఘాన్ని పంపించి సేవకుల్ని ఆయన ఎవరికైనా వ్యక్తిగతంగా చెప్పాలంటే అది 2 నిమిషాలు విలువ మన లోపల పెట్టి తలిపేసి, మరి సాధన ఎవరైతే నేను ఉండమంటున్నా వాళ్ళే కని పంపిస్తారు, వాళ్ళే మీరు పొమ్మంటారు. నువ్వు వాళ్ళ మాట వినబాకు.
ఎందుకు ఈ పరిస్థితులు ఎందుకు? కాబట్టి ప్రార్థన చేసుకో, ఒక 2 నెలల్లో నీకు ట్రాన్స్ఫర్ వస్తుంది. సరేనా? సరే. ఎందుకు ఎడుతావు? ఆడకే పిలవమంటావా? అక్కడికే పిలవమంటావా? కనుక దేవుని ఇష్టాన్ని జరిగించు అని అప్పుడు చెప్పాడు. మనుషులు పెంచుకొని వాడు మాకు సేవకుడే కావాలని ఆయన ఏం చేయలేదని ఆయన మంచోడు అని వస్తారు గొప్ప. వెంకటదేవుడి గారు అనంతపురం విడిచి విజయవాడ ఎక్కడికి వచ్చాడు. అనంతపురం దాదాపు స్టేషన్కి 200 మంది పోయారంట పంపించడానికి. ప్లాట్ఫామ్ టికెట్ అడిగితే ఇంతమంది ప్లాట్ఫామ్ టికెట్ లేదు ఎందుకంటే ఆయన ఎవరు పంపించుకోండి అంటున్నారు. అంటే టికెట్ కూడా ఇది అంకులు చెప్పాడంటే అక్కడ, మీరు నిజంగా నన్ను ప్రేమించిన వాళ్ళు అయితే, మీరు నిజంగా ఎంతకాలం నేను చెప్పిన వాక్యం విన్నా అయితే నా ట్రాన్స్ఫర్ మీరు అడ్డమా రావద్దు పోండి అంటే అప్పుడు పంపించేది. ఎందుకు చెప్తున్నా అంటే సేవలోనైనా, విశ్వాస జీవితంలోనైనా, బాధ్యతల్లోనైనా దేవుడు మనకి ఏ పనిని అప్పగించవచ్చు. దేవుని ఇష్టాన్ని నెరవేర్చు, ప్రభు ఇష్టాన్ని నెరవేర్చు, ప్రీతికరముగా సేవ సాధించు, పరలోక రాజ్యం. దేవుడికి ప్రీతికరంగా సేవించు, పరలోక రాజ్యం. కొంతమంది కుటుంబాన్ని, భార్య, పిల్లల స్వార్థాన్ని దీనిలో ప్రవేశపెడతారు. దేవుని ఇంట్లో స్వార్థం కొలది పనులు చేస్తూ ఉంటారు, పని చేస్తూ ఉంటారు, గ్రూపులు అవుతారు, అందరు ఏడే ఉంటారు, అందరూ ఓడిపోతారు. వీళ్ళు ఏం సాధించలేరు. ఇక్కడేదో మేము సాధించామని కాలు ఎగరేసిన నిత్యత్వం ఉండదు. గుర్తుపెట్టుకో, దేవుడికి ప్రీతికరంగా సేవ చేయడం నేర్చుకో, ప్రీతికరంగా సేవించు, ప్రభు మెచ్చుకున్న వాడే. రెండోది, నేను నా ఇంటి వారిను యెహోవాను సేవించు. ఎట్ట సేవిస్తాను? మొదటిది, నేను భయభక్తులతో సేవిస్తాను. రెండవది, నేను దేవునికి ప్రీతికరముగా సేవిస్తాను. ఆయన ఇష్టమే నెరవేరుస్తాను. ఓ మాట చెప్తే యేసు ప్రభు వారు పొందబో ఆ ఉగ్రత పాత్ర ఆయన ముందుకు వచ్చింది. గెత్సేమని తోటలో ఏమంటున్నాడు? తండ్రి, నీ చిత్తమైతే ఈ గిన్నె తొలగించు అన్నాడు. వెంటనే ఈ చిట్ట మాట్లాడు, అయినను నా ఇష్టము నీ చిత్తమే, నా చిత్తమైతే కాదు. శ్రమ పొందడానికి పంపించాను, లోకములో చంపబడటికే పంపించాను, లోకములో కొట్టబడటికే నేను పంపించాను. సంతోషంతో నీ చిత్తమే సిద్ధించు. అందును బట్టి లోకము, పాపము, మనుషులు, సాతానుడు, సమాధి, మరణం అన్ని ఓడిపోయాయి. ప్రభుకి స్తోత్రము. మృతిని గెల్చెను ప్రభు యేసు, ఎల్లవేళ విజయమిచ్చును, ఘన విజయమిచ్చును. ఎవరికి విజయము? ఆయనకు ప్రీతికరముగా సేవ చేయవారికి. అందరికి కాదు, అందరికి విజయం రాదు. ఆయన ఇష్టము నెరవేర్చిన వారికి విజయం. మూడోది చదవండి. 2 తిమోతి 1:3. 2 తిమోతి 1:3. నా ప్రార్థనల యందు అపేక్షించు దేంతో సేవిస్తున్నాడంటే మనస్సాక్షి కాదు, నిర్మలమైన. ఎవరిలో ఉన్నది? ఇప్పుడు మనలో ఉందా?
నిర్మలమైన మనస్సాక్షి ఉందా? నిర్మలత్వం పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది ఏమవుతుందంటే నిరర్ధకమైపోతుంది. కనుక ఎవరిని అనుకున్నా నీ హృదయం నిర్మలముగా ఉండాలి. చదవండి, పెద్దలు చదివేవాళ్ళు చదవండి. దేవుని మాత్రం గట్టిగా చదవాలి. నా ప్రార్థనల యందు ఎడతెగక ఎవరి మాటలు అనేది అపోస్తలుడైన పౌలు ఎవరి గురించి చెబుతున్నాడు? తిమోతి గురించి మాట్లాడుతున్నాడు. నా ప్రార్థనల యందు ఎడతెగక మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోవచ్చు. మీ కన్నీళ్లను తలుచుకొని నాకు సంపూర్ణ ఆనందం కలుగుటకే. సంపూర్ణ ఆనందం కలుగు. కొంతమంది బెడ్ సిక్ అయ్యి బలహీనతలు వచ్చి మందిరానికి రాలేక ఇంట్లో ఉంటారు. వాళ్ళు ఆత్మీయులైతే ఎంత దిగులు పడిపోతారు. సంఘాన్ని చూడాలి, మందిరాన్ని చూడాలి, నేను వెళ్ళటం లేదు, ఎంతో బాధ, వాళ్ళ కొరకు ఎంతో ప్రార్థన. ఒక వృద్ధురాలు మేము సేవ చేసిన స్థలంలో ఒక వృద్ధురాలు చాలా సీనియర్ బిలీవర్. అక్కడ చాలా ఖర్చు పెట్టారు. అక్కడ మందిరం కట్టబడ్డ కారణం కూడా ఆ కుటుంబమే. చాలామంది దైవజనులు శివరాజు గారు, అరవిందం గారు, జీటీ గారు, ఫిలిప్ గారు, మార్టిన్ గారు, ఈ పెద్దలైన వారందరూ ఆ ఊరు అడుగుపెట్టిన వాళ్ళే. ఎందుకంటే సంవత్సరం ఈ సంవత్సరం రానివాడు మళ్ళీ ఒక సంవత్సరం, ఆ సంవత్సరం రానివాడు ఇంకో సంవత్సరం, అట్లా ఫిబ్రవరి వాడి మొత్తం ఆ దినాల్లో భక్సింగ్ గారి దినాల నుంచి ఉండేవాళ్ళు అందరూ ఆ ఊరు పిలిచి మీటింగ్స్ పెట్టారు. ఆమెకి సంఘం అంటే, పరిచర్య అంటే, సేవకులంటే చాలా ప్రాణం. ఆమె అవసర కాలంలో నేను అక్కడికి వెళ్ళాను, సేవకు వెళ్ళాను. ఆమె ఎంత పర్ఫెక్ట్గా, అంత వృద్ధాప్యంలో కూడా ఉంటుందంటే అంత ఖచ్చితంగా ఉంటుంది. అంత వృద్ధురాలు కూడా మెట్లెక్కి టయానికి వచ్చి కూర్చుంటుంది. వచ్చిన కాడి నుంచి ఇటువంటి దిక్కులు చూడదు, ఏడ ముచ్చట్లు పెట్టదు. వచ్చిన కాడి నుంచి ఆ మా గురించి ప్రార్థన చేస్తానంటుంది. మా యోగక్షేమం కూడా చాలా ప్రేమించి చూసింది. ఆమె సంఘం అంటే అంత ప్రాణం. మాకు చెప్పేది, అయ్యా దేని గురించి దిగులు పడవాలి, దేని గురించి దిగులు, అన్ని ప్రభు చూసుకుంటాడు. నమ్మకంగా సేవ అని చెప్పేసి అన్నీ చూసుకుంటా ఉండేది. అన్నీ చూసుకుంటా. ఒకరోజు ఆదివారం, శనివారం బ్యాంకు వచ్చి, ఆ ఊళ్ళోని బ్యాంకు యాక్షన్ తీసుకుంది. 1 to 10 వేసవకాలం మే నెల. అంత ఎండలో బ్యాంకు నుండి మందిరానికి నడిచి వచ్చింది. అంత చెమట్లు వచ్చేసింది నాకు. ఏంటంటే ఇంత ఎండలో పడించారు, ఇంత అవసరమా, ఎందుకు ఇంత ఎండలో పడించారు అంటే, అయ్యా పెన్షన్ తీసుకున్నారు వచ్చారు. మరి పెన్షన్ తీసుకున్న వాళ్ళు మరి ఆడ నుంచి మళ్ళీ బస్ ఎక్కి వెళ్ళిపోవచ్చు కదా. కుమార్తె దగ్గర ఉంటుందా? లేదు, మందిరం చూసిపోదామని మిమ్మల్ని తెలిసిపోవాలి. ప్రార్థన కాసేపు కూర్చుంది, నీళ్ళు ఇస్తే తాగింది. మా బాబుని ఎత్తుకుంది కాసేపు. అయ్యా ఇక వెళ్తాను, ప్రార్థన చేశాక ఆమె జీతం తీసుకొని వచ్చి డబ్బులు గిఫ్ట్ దేవుని టైటిల్ ఇచ్చింది. ఎందుకంటే నాకు రేపు మందిరానికి వస్తావా, పెట్లో రేపు వస్తానని నాకు అవసరం తీసుకు. లేదు రేపు నువ్వే, ఈ పూటకి నేను పుట్టుకోమంటే, ఈ రాత్రికి నేను చచ్చిపోతే ఏంటంది. ఎంత నిరీక్షణ నీది అని చెప్పేసి ప్రార్థన చేసుకోండి. సరే, ఎందుకు చెప్పండి, అసలైంది ఆమె విజయవాడ హాస్పిటల్లో ఉంది. కొమ్మలోకి వెళ్ళిపోయింది, స్ట్రోక్ వచ్చింది.
పెరాలసిస్లో కోమాలోకి వెళ్ళిపోయింది. హాస్పిటల్లో ఉంది. కూతుళ్ళు, అల్లుళ్ళు, మనవాళ్ళు అందరూ కలిసి వస్తున్నారు, పలకెత్తున్నారు, కానీ ఆడము అంటుంది, కానీ ఏం చెప్పదు. ఎన్నోసార్లు పిలిస్తే ఏం చెప్పదు. 2 రోజులు ఏమో అయింది హాస్పిటల్. 2వ రోజు సాయంకాలం కూతురు, నేనమ్మా ఫలానా అని చెప్తే కూతురు అంటుంది, అమ్మా సరేనే కానీ సేవకుడు వచ్చాడా అని అడుగుతుంది. ఎవరిని అడుగుతుంది? కూతుర్లు 2 ఆడున్నారు, అల్లుళ్ళు ఉన్నారు, మనవరాళ్ళు ఉన్నారు. సేవకుడు వచ్చాడా? సేవకుడు చూడాలని ఫోన్ చేసింది నాకు వాళ్ళ కూతురు. అమ్మ నిన్ను అడుగుతుంది, రేపు ఉదయం ఒకసారి. సరే వస్తాను. అప్పటిదాకా 3 రోజులు అయింది, లేచింది కాదు, కూర్చుంది కాదు, మాట్లాడింది కాదు. నేను ఆ కోట ఇచ్చారు, ఆ ఐసీలో కోట తగిలించుకున్నాను. నన్ను తీసుకుపోయారు లోపలికి సిస్టరు. అన్నారా అమ్మ దగ్గర తీసుకుపోయి నేను ఊరికే ఆ బెడ్ పైపు మంచం ఉంటుందిగా హాస్పిటల్, ఆ మంచం మీద పైపు మీద చేసి ఊరికే సుబ్రహ్మ గారు అన్నారు. ఊరి ఆ పని లేచి కూర్చుంది. నర్సులు ఆశ్చర్యపోయారు, కూతురు ఆశ్చర్యపోయింది, లేచి కూర్చుంది. బాగా వేదన చెబుతా ఉన్నాం, బాధ ఏంటో నొప్పుతా ఉంది. ఒక్క పిలుపుకే లేచింది. లేచి ఆమె ఏమడిగిందో తెలుసా? ముందు సంఘం అందరూ బాగుండారా అంటుంది. నా కళ్ళ నుంచి నీళ్ళు వచ్చాయి. తన ప్రాణం పోయే సమయంలో తన అవసరానికి కాలపడ్డాయి. ఆమె కొడుకులు, కూతుళ్ళు, అల్లుళ్ళు, పిల్లలందరూ మంచం చుట్టూ ఉండగా ఎవరితో కూడా మాట్లాడేది. సేవకుడు పోగానే లేచి కూర్చుంది. నన్ను అడిగిన మొట్టమొదటి ప్రశ్న, సంఘం అందరూ బాగున్నారా? 2వ ప్రశ్న, మీరు మీ పిల్లలు బాగున్నారా? ఇవి 2 మాట్లాడింది. మేము బాగున్నాం, మా గురించి ఏమి దిగులు పడతారు, సంఘం అందరూ బాగున్నారు, నీ కొరకు ప్రార్థన చేస్తున్నారు అని చెప్తే కానీ ఎట్లా కాలిపోతున్నాయి. ఇంకేం మాట్లాడలేదు, అలాగే ఉంది, ఏడుస్తూ ఉంది. అప్పుడు నర్సులు అన్నారు, సార్ మీరు ఉంటే ఆమె ఏడుస్తాను ఉంటుంది, కానీ మీరు ఇక్కడ నుంచి ప్రార్థన చేస్తాను అని చెప్పగానే ఆమె మౌనంగా కట్టుగా ఉంది. ప్రార్థన అయిపోయి ఆమె అన్నాక ప్రైజ్లాడి చెప్పాను, 2 చేతులతో ప్రైజ్లాడి చెప్పింది. నేను ఇంటికి వెళ్ళిపోయాను. ఆ రాత్రి దాదాపు 12:30 ఫోన్ వచ్చింది. అన్న అమ్మ మహిమలోకి వెళ్ళిపోయింది. కనుక ఆమె చివరి యొక్క ఆశ, ఆమె చివరి కోరిక, ఆమె కడసారి గుండె చప్పుడు ఎవరంట? సంఘం ఎట్లు. మనం ఎలా సేవిస్తున్నాం దేవుణ్ణి? ఏ రీతిగా సేవిస్తున్నాము? ఎలా సేవించమంటున్నాడు ఆయన? వినయ భయభక్తులతో. 2వది ప్రీతికరముగా. 3వది ఎప్పుడు కూడా నీ మనస్సాక్షి నిర్మలంగా ఉండాలి. ఒకరి మీద ద్వేషం, అసూయ, ఒకరి మీద పగ, ఒకరి మీద ఒక రీతిగా మనస్సాక్షి పాడు చేసుకోవాలి. నీకు అనవసరమైన విషయాల్లో నువ్వు జోక్యం చేసుకున్నావు. అసలు అది అవసరమైనదైనా మనస్సాక్షికి కల్మషము తోసి దాని జోలికే పోవాలి. కనుక జీవము గల దేవుని సంఘంలో దేవుని సేవించేవారు నిర్మలమైన మనస్సాక్షితో సేవించాలి.
అటు రీతిగా సేవిస్తేనే నువ్వు సాధించగలవు నిత్య జీవం, నిత్యత్వం. లోపల ఒకటి బయట ఒకటి. నువ్వు దేనికి వస్తున్నావు? ఏదో ఆశ పెట్టుకొని, ఏదో కోరికలు పెట్టుకొని, ఏదో ఆరాటంతో. ఎవరి కొరకు నీ భక్తి? మనుషులకు చూపించుకునేది కాదు. క్రైస్తవం అంటే ఒంటరి పోరాటం. చెప్పండి, క్రైస్తవం అంటే ఏంటి? ఒంటరి పోరాటం. వ్యక్తిగత జీవితం చెప్పేది. ఒంటరిగా వచ్చామో ఒంటరిగా అక్కడ ఒంటరిగా నిలబెడతారు. ఒంటరిగా నిలబెడతారు. ఈడ తొంటర పనులు చేసుకుంటా, తొంటర జీవితం జీవిస్తూ, మనస్సాక్షి సరిగా లేకుండా, లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకొని, ఏదో ఆలోచన పెట్టుకొని వస్తే నీకు ప్రయోజనమే ఉండదు. నీ సమయం దండగ తప్ప. గుంటూరులో పెద్ద అసెంబ్లీ, పెద్ద సమాజం. ఆ రోజుల్లోనే దాదాపు సెకండ్ మెసేజ్, ఫైనల్ మెసేజ్ టైంకి ఒక 700-800 మంది వచ్చేస్తారు. ఎక్కడ ఖాళీ కూర్చుంటారు, మెట్ల మీద కూడా కూర్చుంటారు. తిమ్మతులు వర్తమానం ఇంటికి నిలబడతారు. ఈ జనవత ఎక్కడి నుంచి వస్తున్నారని మేము వెళ్ళిన కొత్తలో అడిగాము. అక్కడ ఉండేవాళ్ళు వెళ్తే వీళ్ళు ఇండిపెండెంట్ చర్చీలు, వాళ్ళ చర్చీలు 11ంటికి 12ంటికి ముగిస్తారు. ఇక వాళ్ళు ఇళ్ళకు పోకుండా సరాసరి రెండో మెసేజ్ నాలుగు వచ్చేసేస్తారు అని చెప్పారు. ఓహో, వాళ్ళ ఈ జనం. వేసవకాలం కూర్చోడానికి స్థలం ఉండదు, లోపలికి రావడానికి స్థలం ఉండదు. గేటు వరకు ఉంటారు. బయట వృక్షాల్లో వృక్షాల్లోనే ఉంటారు. ఆ వృక్షావాడికి అయ్యా ఎండగాస్తుందో నేను దిగలేను, వృక్ష పెట్టు అయిపోయిందాక ఈ డబ్బులు కూడా ఇస్తాను. 20 రూపాయలకు వచ్చారనుకో, నీకు ఒక 30 కల్పిస్తా, కానీ ఈ రిక్షాలో ఉంటే మాత్రం ఉంటా అయిపోతా. ఆయన 40 నిమిషాలు అరగంట చూస్తాడు, వెళ్ళిపోతాం. అట్టు వినేవాడు. అప్పుడు అంతా అయిపోయాక నిలబెట్టి ఒక మాట చెప్పాడు, ఒక్క మనవి అనేవాడు. ఒక్క మన నేను సేవకైన కొత్తలో ఏం చెబుతాడని ఆశ్చర్యపోయి చూస్తున్నా. ఏం చెప్తాడు? ఏం చెప్పాడు తెలుసా? నువ్వు రక్షించబడి ఉంటేనే, నువ్వు మారు మనసు పొంది ఉంటేనే, ఈ దేవుని మీద నీకు నమ్మకం ఉంటేనే, రక్షణ పొంది ఉంటేనే నీ కారుకు తీసుకొని ఇక్కడికి రా, ఇక్కడే. నీకు రక్షణ లేకపోతే నీ కారుకు మాకు అవసరమో లేదు. అప్పుడే వింటాం ఆ మాట. నేను ఊరి ఎవరే వెళ్తామంటే ఒట్టి రోజు కూడా సత్తా పెట్టుకొని కూర్చుంటాం. ఇడి రోజుల్లో కూడా సత్తా పెట్టి కనపడదు. మందిరానికి జనం రాగానే కనపడాలి. ఎందుకంటే వచ్చేసుకో అంటది. అది మన ప్రత్యక్షత. ఆయన మనం ఫోన్ చేశాడు, క్రిస్టమస్ పరిచయకి పంపించాం. ఫోన్ చేశాడు. అక్కడ రెస్పాన్సిబుల్ బ్రదర్ చెబుతున్నాడంట, బ్రదర్ అంతా అయిపోయాక పెట్టి పెడదాం, పాట పాడి అందరూ పండగ బ్రదర్ ఆల్రెడీ వస్తారు, కానుకలు వెళ్తారు. మాకు కానుకలు ఇవ్వాలి, క్రిస్టమస్ ఇవ్వాలి, ఎదురుగా అంటున్నాడు. ఈ పరిచయకి పోయినాయి. లేదు మీరు పెడతాం కదా అంటే పెట్టదు, ముందు అసలు అడుగుతారు. హెడ్ క్వార్టర్ ఫోన్ చేస్తా, ఆయన ఏమంటాడు? అలా ఈయన సత్తా పెట్టి పెడతానంట. ఎవడాడు? ఇవాళ సత్తా పెట్టి పెట్టకూడదు. ఇది అడుక్కునే సంఘమా కాదు. అట్లా చేస్తున్నారు. చెప్పాను, నువ్వు మటుకు ఏకీభవించు బాబు. ఈరోజు అక్కడ పెట్టితే ఒప్పుకొనే సందా వేసేది ఎప్పుడు? అది కూడా అందరు కాదు, కొందరే. ఎవరు వాళ్ళు? రక్షించబడి. ఆ మాట చెప్పు. ఇంకో మాట ఏమన్నాడు తెలుసా? నీకు రక్షణ లేకుండా ఏడు చేస్తే నీకే ప్రయోజనమో ఉండదు. నీ దగ్గరే పెట్టుకొని నీకు ఉపయోగపడింది అంటాడు. అంటే చెప్పాను. అదే మాట ఒకసారి బక్సింగ్ గారు కాన్వకేషన్లో చెప్తే, ఒక వ్యక్తి కింద పడి డొల్లాన్ని ఏడుస్తున్నాడంట. ఎందుకు ఏడుస్తున్నావు ఏందని తర్వాత అంతా అయిపోయాక అడిగితే, కాన్వకేషన్ కానీ ఇంట్లో చెప్పి వచ్చానయ్యా, 9 రోజులు 3 పూటలు ఎడుతున్నా హైదరాబాద్ చుట్టూ తిరిగాను. చార్మినార్ ఎట్టుంటుంది, సినిమా హాల్ ఎట్టుంటుంది, అన్నీ తిరిగానయ్యా.
ఆఖరి రోజు ఏదో కొద్దిగా వేసిపోదామంటే నాకు అనుకోవద్దు అన్న. నేనెంత భ్రష్టుడిని, నేనెంత కింద పట్టుకుని ఆడుతున్నాను, నేనెంత భ్రష్టుడిని అని. అయ్యో ఎంత పాపం చేశాను. 9 రోజులు తిన్నా ఇక్కడ. ఏదో తిన్నందుకు ఎంతో కొంత చెల్లించిపోదు. తింటే తిన్నా వీడేమనుకోరు కానీ ఏడవ బాబు కాదు కాదు, నేను ఆ దైవజనుడి దగ్గర పోయి ఆయన కాళ్ళు పట్టుకొని ప్రార్థన చేయించుకోవాలి. అప్పుడు భక్సి గారు ఆయనకి దేవుని వాక్యం చెప్పి ప్రార్థన చేయించి పంపించాడంట. కానీ ఎందుకు చెప్తున్నా అంటే ఎన్నోది ఇది మూడోదిన ఎలా సేవించాలా? నిర్మలమైన మనస్సాక్షి. అంటే మనస్సాక్షితో ప్రభుని సేవించుదాం. నీ కుటుంబం దీవించబడుతుంది, నీ పిల్లలు ఆశీర్వదించబడతారు, బహు గొప్పవారు అవుతారు. ఎందుకంటే నిజ దేవుని ఎరిగావు, నిజ దేవుని సన్నిధికి వస్తున్నావు, నిజ దేవుని ఆరాధిస్తున్నావు, మంచి మనసుతో ఆయనను సేవిస్తున్నావు. నిన్ను విడిచిపెట్టాడు, బహుగా దీవిస్తాడు. ఆయన అంటాడు, అంటే మనస్సాక్షితో సేవించే వారితో నేను నిన్ను తోకగా ఉంచను. ఎట్ట ఉంచుతారు? నిన్ను తలగా ఉంచుతారు, నిన్ను తలగా ఉంచుతారు. నిన్ను కిందవాడిగా ఉంచను, నిన్ను పైవాడిగా ఉంచుతాను. నువ్వు అప్పు చేసి బతికేవాడిగా చేయను, నిన్ను అప్పించేవాడిగా చేస్తాను. కనుక మన జీవితంలో ప్రభువుని ఎలా సేవిస్తున్నాం? అది ప్రభు అడిగే ప్రశ్న. యెహోషువ అంటున్నాడు, ఇతనే సమాజంలో ఉన్నాడు, మీరు ఎవరినైనా సేవించుకోండి, కానీ నేను నా ఇంటి వారు యెహోవాని సేవిస్తాను. యెహోవాని సేవిస్తాను. ఎలా సేవిస్తున్నావు? ఏ మందిరం పేరు? ఫిబ్రవరికే వస్తున్నావు. ఎలా సేవిస్తున్నావు? ఎలా సేవిస్తున్నావు? భయభక్తులతో సేవిస్తున్నావా? భయపెడుతున్నావా సంఘాన్ని? ఆపోజిట్. బ్యాప్టిజం తీసుకోవటానికి యోహాను బ్యాప్టిజం ఇస్తున్నాడు. బ్యాప్టిజం అంటే ఎవరికి ఇస్తున్నాడు? ఆహారం యేసు ప్రభువుని నమ్మి మంచి జీవితము, విశ్వాస జీవితము, ప్రభు కొరకు ఆయన చెప్పిన వాక్యం నమ్మి మేము కూడా అట్టి మనసుతో నడుచుకుంటాం, మా పాపాల గురించి మేము పశ్చాత్తాపడుతున్నాం అని చెప్పేసి బ్యాప్టిజం తీసుకుంటాం. ఈయన బ్యాప్టిజం ఇస్తున్నారని, బ్యాప్టిజమే పరలోక టికెట్ అని ఎవరు చెప్పాడు? ఈ శాస్త్రులు పరిచయం కూడా ఎవరు చెప్పారు? ఈ తప్పుడు బాధ బ్యాప్టిజం పరలోక టికెట్ కానీ కాదు. నీతి యావత్తు ఇలా నెరవేర్చబడే అని ముందుగా అని పరలోక సంబంధమైన టికెట్ కాదు. వీడికి మారు మనసు లేదు, వీడి పాడు లేదు, అందరూ అత్తన్నారు. ఎవరు వీళ్ళు? అప్పుడు యోహాను ఒక మాట అన్నాడు. ఏమన్నాడు చెప్పండి? సర్ప సంతానమా, రామ ఉగ్రతకు తప్పించుకున్నటకు మీకు అంటే సర్పాలు వచ్చి చేరినాయి లోపల. మారు మనసు లేని బ్యాప్టిజం తీసుకొని మేము ఇక్కడ సంఘస్థులం అని చెప్పేసి నాడు ఇక్కడ కాదు, సార్వత్రికం. సర్పానికి దుష్టుడు అనే పేరు. చెప్పండి, ఏం పేరు? దుష్టుడు. కానీ ప్రియమైన వారులారా, దుష్టుడు సంఘాన్ని భయపెడతాడు. దుష్టుడు సంఘాన్ని భయపెడతాడు. భయభక్తులతో సేవించే వారిని భయపెడతాడు. మనము దుష్టులము కాకుండా మనము భయభక్తులతో ఆయనను సేవించే వారముగా ఉందుముగా. రెండోది ఏంటి? ప్రీతికరమైన. దేవుని పిల్లలు దేవునికి ఇష్టలుగా జీవిస్తారు. దుష్టులు తమ ఇష్టము నెరవేర్చుకున్నటకు బ్రతుకుతారు. కనుక దేవునికి ప్రీతికరముగా
ఆయనను సేవించే గుంపులో మనం ఉండాలి. అప్పుడు నిత్యత్వాన్ని సాధిస్తాం. మూడోది నిర్మలమైన మనస్సాక్షి. లోపల బయట పెట్టుకోవడం ఏదైనా ఉంటే మొదలు అడిగేసి ఎన్ని ఆయనకు పోయినా వదిలేసే మనకు అనవసరం. నిర్మలమైన మనస్సాక్షి. ఎవరి మీద క్రోధం పెట్టుకోబాకు, ఎవరి మీద పగ పెట్టుకోబాకు, ఎవరి మీద కూడా ఏదో సాధించాలనుకోబాకు. ప్రభు తప్పచెప్పి ప్రభు ఉన్నాడు, అన్ని చూసుకునేవాడు, అన్ని ఎరిగినవాడు. ఆయన అంటాడు, మనుషుని హృదయాంతరంగము ఆయన ఉన్నాడు. మనకి లోపల బయట పెట్టుకుని ఎందుకు సాధిస్తారు? నిర్మలమైన మనస్సాక్షితో ఆయనను సేవించు, అప్పుడే సాధించగలం. ఆ మనస్సాక్షి కలిగి ఉండరు. ఇప్పుడు అందరూ ఏం నీళ్ళు బోర్ వాటర్ కంటే నేను అన్నాను, అయ్యా నాకు బోర్ వాటర్ కాదు, మినరల్ వాటర్ తింటాను. బాటిల్ తీసి ఎందుకు? ఈ శుభ్రమైన నీళ్ళు. లోపల ఏం నీళ్లు తాగారు? పాత దినాలు వెనకపోండి బావి నీళ్లు తాగారు, బావి నీళ్ళు. ఆ తర్వాత బోరు నీళ్లు తాగారు. ఆ తర్వాత ఏమంటారు? బొమ్మ మున్సిపాలిటీ ట్యాప్ వాటర్ తాగారు. అది 3వ స్థానంలో. ఎందుకంటే ఇప్పుడు 10 మంది తాగుతారు. తర్వాత ఇప్పుడు ఏం తాగుతున్నాం? ఎవరింట్లో చూసినా ఆర్వో మిషన్. ఆర్వో వాటర్ ఉందా కదా? మీకు ఆర్వో మిషన్ ఉంటే అందరిలో ఇప్పుడు ఆ మిషన్ పెట్టేశారు. ఇప్పుడు ఈ మిషన్ కంటే ఇంకో ఒకటి వచ్చింది. ఏంటని చెప్పండి? కంజన్ వాటర్. ఏ వాటర్ అంటే కంగారు వాటర్. పార్వతులు సేవ చేసిన అక్కడ ఒక ఆయన అన్నాడు, అన్నా ఈ నీళ్లు తాగితే ఏం నీళ్ళు తెలుసా అంటున్నాడు. ఏంటి నీళ్ళే కాంటున్నాడు. నీళ్ళు కాదు, అది నీళ్ళే గుర్తుని మాట్లాడు. ఈ కంగారు వాటర్ అన్నా రా చూపిస్తాను తీసుకున్నాడు. అది చూస్తే ఎంత బ్రదర్ అన్నా 5 లక్షలు అన్నా. బాబు పేరింటే వెనకబడేటట్టు ఉండాలి అన్న. 1 లీటర్ నీళ్ళు ఎంత తెలుసన్నా? 50 రూపాయలు. ఎంతంట? ఇప్పుడు అక్కడక్కడ పెట్టారు కదా షాపుల్లో, దాని పేరు ఏది స్మార్ట్ వాటర్ అని ఏదో ఉంటుంది. అదే ఆల్కలైన్ వాటర్, కంజన్ వాటర్. ఆ బాటిల్ పెట్టారు కనుక ప్రభువుకి మానవుడే ఇన్ని రకాలుగా ఫిల్టర్ చేసుకుంటుంటే మన ఇప్పుడు కర్మంలో కూడా ఒక ఆయన అదే ఈ కంజన్ ఫిల్టర్ తెలుసా మీకు అంటున్నాడు. తెలుసా 5 లక్షలు అంట. లేదు బ్రదర్, దాని మీద చిన్నది ఇది 2.5 లక్షలు. ఎందుకని? మా ఆవిడకి అన్ని ఆథరైటిస్, అక్కడ తిప్పా, ఇక్కడ తిప్పా, ఆడ తిప్పా, ఇక్కడ తిప్పా బ్రదర్. 10 లక్షలు వదిలిపోయినాయి బ్రదర్. చివరిసారిగా ఇది చూడని చెప్పారు ఒకళ్ళు. ఈ వాటర్కి దేవుడు సాయం చేస్తాడు, అన్ని తగ్గుతాయి అన్నారు. పోనీ 10 లక్షలు హాస్పిటల్కి పెట్టిన మిషన్ అంతా 2.5 లక్షలే కదా అని మాట్లాడాడు. పోనీ ఆ నీళ్ళు ఇచ్చాడు. 6 నెలల్లో ఆమెలో 80% జబ్బులు తగ్గిపోయాయి. 80%. ఆ షాప్కి వెళ్ళిన వాళ్ళందరూ పాపం ఆయన మంచినీళ్ళు తాగండి బ్రదర్, ఈ కనీసం మీరు నెలకు 1 గ్లాస్ తాగినా సరిపోతుంది, తాగండి, ఆ గ్లాస్ పట్టుకోతా. ఏం నీళ్ళు అంటే అప్పుడు చెప్పాడు. అప్పుడు ఎందుకు కొన్నావు ఏంటిది అని ఆయనే చెప్పాడు. చాలా జబ్బులు తగ్గించింది. ఈ ఫిల్టర్ వాటర్కి ఇన్ని రోగాలు తగ్గిద్దంటే ఈ రోగం తగ్గేది ఎప్పుడు అని 10 లక్షలు తిన్న రోగాలన్నీ తగ్గిపోయినాయి అంట నీళ్ళకే. ఈ రోగం ఎంత తగ్గింది అన్నారు. అసలు పాటలు ఇది బాగుపట్టలేదు. జాగ్రత్త, బీ కేర్ఫుల్. దేవుని సేవించడం నిర్మలమైన నిర్మలత్వం. ఆయన ఎటువంటి వాడు తెలుసా? ఓటి సూర్యుల కంటే తేజస్సు గలవాడు.
నన్ను సేవిస్తున్నావు, నిర్మలమైన మనస్సాక్షితో సేవించు. లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకోబాకు. గతం గత అన్నీ అనవసరం. ఎవరు ప్రేమించుకో వాళ్ళని ప్రేమించు, ఎవరు ప్రేరణ చెప్పడానికి చెప్పు. ఆత్మీయముగా ఉండు. ప్రభు వస్తున్నాడు. ప్రభు కొరకు సరి చేసుకో. ప్రభు కొరకు సరి దీపం ఉండగానే చదవండి. ఈ మట్టికి అన్నమట్టి పూర్తి చేద్దాం. ఈ వేషం మట్టికి ఆడుంటే ఎమ్మటో గుడి పెట్టిపోతాం. దేవుని వాక్యం అడిగితే అది అరుకాలుగా ఉంటుంది. ఈ దేవుడుకొని వద్దామని చూసి ఇది ఏడు ఆపేసింది. నీకు చూడలేదు, నీకు చూడలేదు. ఆకు ఆయన వాకు మేము పరవద్దు. కనుక నిర్మలత్వంతో రండి. ఎన్నో ఆశీర్వాదాలు చూస్తారు, ఎన్నో మేలులు చూస్తారు. చూడండి, చాలా మంది కుటుంబాల సంఘాల్లో పిల్లలు వెనకబడిపోయి కుటుంబాల పరిస్థితులు విచ్ఛిన్నమైపోయి ఒకళ్ళకు బాగుంటే ఒకళ్ళకు బాగా అన్ని రకాల శ్రమలు పాలైపోతూ ఉంటారు. ఎందుకు? మన జీవితాలు సరిలేకనే. ఆయన కావాలని ఎవరిని బాధించేవాడు, ఆయన ఎవరికి అన్యాయస్తుడు. వాక్యం యెహోవా అందరికీ. కాబట్టి నేను బాగుంటే నా కుటుంబం బాగుంటుంది, నా పిల్లలు బాగుంటారు, నా కుటుంబం బాగుంటే సంఘం బాగుంటుంది, సంఘం బాగుంటే సమాజం సంఘం వర్ధిల్లింది. అనేక మంది వస్తారు. ఆ రీతిగా వర్ధిల్లితే దేవుని వాక్యం సువార్త నెరవేరుతుంది. కనుక ప్రియమైన వాళ్ళని ముగిస్తున్నాను. ఎన్ని చెప్పాను? ఒకటి చెప్పి ముగిస్తాను. 4 చదవండి. మొదటి దినవృత్తాంతములు 28వ అధ్యాయం 9వ వచనం. మొదటి దినవృత్తాంతములు 28:9. చెప్పాను, ఆలకించుడి. యెహోవా మొదటి దినవృత్తాంతములు 28:9 చదవండి. మాట సొలొమోనా కుమారుడా, నా కుమారుడా, నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను పరిశోధించువాడును. ఒకరొకరు వినయపూర్వకంగాను హృదయపూర్వకంగాను హృదయపూర్వకముగాను మనోపూర్వకముగాను. దీన్ని ఏమన్నారంటే పూర్ణ హృదయముతో అని చెప్పాడు. ఎన్ని సంగతులు చెప్తున్నాడు. మరలా చదవండి. సొలొమోనా, నా కుమారుడా, ఒకరు నీ తండ్రి యొక్క దేవుడైన యెహోవా అందరి హృదయములను. ఈ సంగతి గుర్తుందా అని నీకు? చాలా మంది యెహోవాను దేవుడు సేవిస్తున్నారు కానీ ఆయన హృదయములను పరిశోధించువాడన్న సంగతి మర్చిపోయారు. అందుకని లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకొని సేవిస్తున్నారు. అంత హృదయంతో, ఆఫ్ మైండ్ తో, అనాలోచనతో దేవుడిని సేవిస్తున్నారు. అందుకని సంఘాల్లో ప్రతికూలమైన వాతావరణం. దేవుడు హృదయాన్ని పరిశోధించేవాడు అన్న సంగతి మర్చిపోయా. అందుకే తండ్రి చెప్తున్నాడు, అయ్యా నీ దేవుడైన యెహోవా
అందరి హృదయములు పరిశోధిస్తాడురా. నువ్వు లోపల పెట్టుకున్నా దాన్ని కూడా శోధిస్తాడు. చదవండి. పరిశోధించువాడును ఆలోచనలన్నిటినీ నెరవేర్చువాడు కాదు, ఎరిగినవాడు. నువ్వు ఏం ఆలోచిస్తున్నావు ఆయన ఎరుగు. అది మనిషిపోయాడు ఆలోచించాను. నేను అట్ట చేస్తే ఎట్ట చేస్తాను. నీ ఆలోచన ఎరుగును ఆయన, నీ తలంపులు ఎరుగును. ఏం ఆలోచిస్తున్నావు? అందుకనే తండ్రి కుమారుడితో చెబుతున్నాడు, అయ్యా నువ్వేమనుకుంటావు, నువ్వు తెలుసుకోవాలని చెబుతున్నారా? ఆయన హృదయములు ఆలోచనలు ఎరిగిన వాడురా. ముందు నువ్వు ఓరకే ఏదో చేస్తా అనుకోబాకు. ముందు ఆయన తెలుసుకో. ఎవరు తెలుసుకోవాలా? దేవుడు తెలుసుకోవాలి. పూర్ణ హృదయంతో ఒక వ్యక్తి దేవుని సేవించాలంటే ముందు దేవునికి వచ్చిన సంగతులు తెలుసుకోవాలి. దేవుడు ఎట్లాంటి వాడు, దేవుడు అంటే ఏంటో, దేవుని సంకల్పాలు నువ్వు తెలుసుకోవాలి. దేవుని గురించిన సంగతులు తెలుసుకోకుండా దేవుని ఎలా సేవిస్తావు? బండి ఎలా నడపాలో తెలియకుండా సీట్లో కూర్చొని స్టీరింగ్ తిప్పగానే కాదు. ఉందని ఇప్పుడు వచ్చినాయని అన్ని అధునాతనం. పాతనేమంది 40 సార్లు ఆగిపోయి ఏంటంటే ఇక ఎంత దొరికినా పాటలే అరుస్తుంది. కానీ ఏంటి బండి పోతుందని కంపెనీ వాడికి ఫోన్ చేశాడు. ఈ సీట్లో తల్లి పిల్లవాడిని ఎక్కించుకొని కూర్చుంది. వీడు ఆడుకుంటా వదిలేసి ఏమి ఎక్కాడు, బండి పాట. వీడు కంపెనీ వాడికి ఫోన్ చేశాడు, సార్ బండి మాట్లేదండి, ఇది నడి రోడ్లు ఆగిపోయింది, అందరు ట్రాఫిక్ వెనకాల ఆగిపోయారు, ఏంటి సార్ అంటే అన్ని బండి మాకు ఇచ్చారు. ఎట్లాంటిది అంటే మేము తప్పు బండి ఇచ్చాము నీకు? లేదు బండి మంచిదండి. అది లేదు సార్, ఇంజిన్ అయితే ఆడుతుంది, ఎక్సలేటర్ తొక్కితేనేమో అరుస్తుంది, కానీ బండి ముందుకు పాట బండి ముందు. అప్పుడు ఆ దగ్గరలో షోరూమ్ ఆడుతుంటే వాళ్ళకి ఫోన్ చేశారు, త్వరగా వెళ్ళు ఆయన ట్రాఫిక్లో ఉన్నాక బండి ఆగిపోయింది. ఆయన ఏం చేశాడంటే ఇంత ల్యాప్టాప్ తీసుకొని వచ్చాడు. దీనిలో తీసి దానికి కూర్చోడు. దానికి వచ్చగానే ఆ స్విచ్ ఆఫ్లో ఉన్నట్టు ఇది చూపిగానే అప్పుడు ఆయన ఏం చేశాడు, ఊరి కట్టకి పని. మరి ఇదేందా, సీట్లో పిల్లాడు ఉన్నాడుగా, ఇది ఆడుకుంటా ఏం చేశాడు, దీనికి అది ఎవరికి అర్థం కాదు. అది కంప్యూటర్ పెడితేనే అర్థమైంది. కంప్యూటర్ చూపిస్తుంది ఫలానా స్విచ్ ఆఫ్లో ఉంది, ఫలానా స్విచ్ ఆఫ్లో ఉందని చూపిస్తుంది. మంచి స్కానర్ అయినా కంప్యూటర్ తప్పు పట్టుకుంటే ఆ స్కానర్ ఏదంటే మనమే ఉంటాం. అందుకనే కొడుకు తెచ్చుతున్నాడు, వరే పిచ్చాడా ఏదో డబ్బు ఉంది సింహాసం ఇచ్చిపోతున్నానని నిర్వేగమాక, ముందు ఆయనను తెలుసుకో. ఆయన ఎట్లాంటి వాడో తెలుసుకో. ఆయన తెలుసుకోకుండా నేనేదో రాజ్యం అప్పగిచ్చానని, నేను జనులకు తీర్పుతానని పోవాక. దావీదు 12 గోత్రములకు రాసు. ఇప్పుడు దావీదు తర్వాత సింహాసనం ఎవరికి వస్తుంది? సొలొమోనుకు వస్తుంది. అందుకే చెబుతున్నాడు, నువ్వు పిచ్చిగా తిక్కలు చేస్తాను చేయవా, నువ్వు ఆయన తెలుసుకో. ఇక్కడికి వస్తున్నామంటే ఇక్కడ పద్ధతి ఏంటి, ఇక్కడ క్రమం ఏంటి, ఇక్కడ సిస్టమ్ ఏంటి, ఈ దర్శనములకు వచ్చిన సంగతులు తెలుసుకో. సంఘాలు ఎందుకు మిశ్రితం అవుతున్నాయి తెలుసా? వాళ్ళు ఏడవ పడతారు, ఏడవ రక్షణ, ఏడవ మారు మనసు, విజయోగం ఇద్దాలి, అది ఏరిద్దా ఆనితో ఏరితే ఎక్కడికొచ్చి పడతారు. ఎక్కడి నుంచి పడగానే సేలపడికొచ్చి డబ్బులు ఇచ్చాడు అన్న కూడా పెద్ద చేసి పారేస్తారు. వాడికి 7 దర్శనమే తెలియదు, 7 సంపదలే తెలియదు. జాగ్రత్త, నిశ్చింతమైపోతుంది. నా స్వార్థం నేను, నీ స్వార్థం నువ్వు చూసుకుంటే ఆయన స్కానర్, ఆ స్కానర్కు పట్టబడిపోతాం. ఇప్పుడు
పట్టణం బజార్లో ఒకటి ఏముంటుంది, ముందే పెడతాడు అక్కడ సిగ్నల్ కాడ 22 కిలోమీటర్లు సీసీ కెమెరా పర్యవేక్షణలో ఉన్న. ఎన్ని కిలోమీటర్లు? ఈ మధ్యలో ఏం ముట్టుకోటాకే ఈడి స్కానరే 22 కిలోమీటర్లు ఉంటే అసలు స్కానరు భూమి పైన, భూమి కింద, సముద్రం, నీళ్లు, నీళ్ళ అడుగునే ఉందో కూడా ఆయనకి తెలుసు. మొత్తం కనబెట్టిపోతానే ఉంటుందంట. అందుకనే దేవుని గురించి తెలుసుకోకుండా ఏం మాట్లాడతాం. మారు మనసు గురించి తెలవకుండా మారు మనసు పొందానని చెప్పబా. బ్యాప్టిజం అంటే ఏంటో తెలవకుండా బ్యాప్టిజం తీసుకోబా. చెప్పాడు, నీకు తెలియకుండా బ్యాప్టిజం నీకు ఇచ్చుంటే, ఒకవేళ నువ్వు తెలియకుండా తీసుకుంటే మళ్ళీ నీకు బ్యాప్టిజం ఇస్తానంటాడు. అంత బ్యాప్టిజం గురించి బాధ చేసి మళ్ళీ నీకు అంటే ఇచ్చేప్పుడు బ్యాప్టిజం కొన్ని స్థలాలు మళ్ళీ లేచాడు. ఒకసారి అయితే సేవకుడే చేయొస్తాడు రక్షణ. వామో మరి ఎటు నుంచి వచ్చి పడ్డాడు. అప్పటికే సంఘంలో ఉన్నాడు, వాక్యం విన్నాడు, ఏడుచుకుంటే ఎత్తాడు. అడు చూసి తెల్లకొట్టులోడు కూడా ఎత్తాడు. వామో ఇది ఏ ఊరు నుంచి వచ్చాడు, మాకు సిగ్గుపోతుంది. సేవకుడు చేయెత్తాడు. ఉన్నప్పుడు పట్టుకోవడం చాలా పట్టాం. అన్నగారితో తీయాలని పట్టుకుంటా రాజీపోతాడా? అందుకే సొలొమోనుతో దావీదు అంటాడు, అయ్యా నువ్వు ఆయన్ని తెలుసుకో. ఒక అమ్మాయికి అబ్బాయినో మనం సంబంధం చూస్తున్నాం, తెలుసుకోకుండా చేస్తారా? తెలుసుకోవాలి. మీకు అసలు మీ కుటుంబంతో ఏ ఊరు, ఈయనకి ఎట్టొచ్చారు, ఎప్పుడు రాదు అసలు మీరు, మీ ఇంటి పేరు ఏంటి? అబ్బా భూమి మీద బ్రతికే టెంపరీ జీవితానికి ఎన్ని రోజులు బతుకుతావు నీకే తెలియని గ్యారెంటీ లేని బతుకుకే ఎంత తేగలాగుతావే. ఆయన గురించి ఆవిడ తెలుసా నీకు? భక్తులు పాట పాడారు, అతి వినయముగానే పరమున వివరించగలను నీ ప్రేమ మాధుర్యమును నాకు తెలుసుకుంటేనే వివరించగలను. తెలుసుకోకపోతే ఆయన ప్రేమ ఎంతో తెలుసుకో. ఆయన ప్రేమ ఎంత చెప్పండి. సండే స్కూల్ టీచర్లు ఉంటారా? లేదు. పాట ఉంటుంది కదా, దేవుని ప్రేమై అద్భుతం, దేవుని ప్రేమై అద్భుతం, ఎంతో ఎత్తు నీవెక్కలేని. ఇప్పుడు ఆ పాట వచ్చుగా పాట బాగానే పాడుతున్నా. ఆయన ప్రేమను గురించి తెలుసుకో. ఆయన ప్రేమను గురించి పగన గురించి తెలుసుకోవాల్సిన లోకమే చెప్పేసి నువ్వు ఎట్లున్నా మొక్కలు తిప్పుకో, అంతే. లోకం పాఠం నీకు, నువ్వు అది నేర్చుకోవాల్సిన పని. బూతులు తిట్టేవాడు ఏ పాఠశాలలో నేర్చుకున్నాడు, ఇన్ని తిడుతున్నాడు. బూతులు పాఠశాల మన చరిత్రలో లేదా? మరొకడు ఎట్టు వచ్చినట్టు తిడుతున్నాడు. గాలిలో నేర్చుకుంటారు, గాలి నేర్పేస్తుంది. ఆ గాలిలోనే ఉన్నది గాలి విద్య. గాలిలో వచ్చారు. రక్షణ లేదు, మారు మనసు లేదు, విశ్వాసం లేదు, ప్రేమ లేదు, పరిశుద్ధత లేదు, దేవుడికి సంబంధమే కాదు. దేవుని గురించి తెలుసుకోకుండా వచ్చారు. అందుకని అట్టి వారి ద్వారా నిమిత్తములు, భేదములు, కక్షలు, అసూయలు, పట్టరాటలు. ఆయన గురించి తెలుసుకుంటే తెలుసుకున్నవాడు ఆయన గురించి ఇక్కడ ఏమీ మౌనం వహిస్తాడు. పరడాలతో పడుతుంటే మౌనం వహించాడు. ఒక కొరడాకి 7 గాలాలు ఉంటాయి, 7 గాలపు ముళ్ళు ఉంటాయి, 7 తాళ్ళు, వాటికి 7 ముళ్ళు.
ఆ ఒక్కొక్క ముళ్ళుకొచ్చి మళ్ళీ కింద చిన్న చిన్న తాళ్ళు నుంచి ఒక్కొక్క దానికి 7 ఉంటాయి. అంటే ఒక్కసారి కొరడా కొడితే శరీరము 7 ఏళ్ళు 49 గీతలతో దేహం ముద్దలుగా కారిపోతుంది. మౌనం వహించాలి. ఎందుకు? దేవుని గురించి తెలుసా? నేను ఎన్ని బాధలు పడ్డా నా తండ్రి నన్ను తిరిగి లేపుకుంటాడు. పైచేయి నాదే అవుతుంది, విజయము నాదే అవుతుంది, మహిమ నాకే, సింహాసనము నాకే. ఎన్ని కొట్టినా వీళ్ళు అందుకని అబ్బా అనకుండా భరించాను. అబ్బా అనకుండా భరించాను. అందుకే సొలొమోను, నా కుమారుడా నువ్వు ఆయన తెలుసుకో. చదువు ముగిస్తాడు. హృదయపూర్వకంగా అట్లయితేనే మందిరానికి రా, లేకపోతే ఇంట్లోనే కూర్చో, నీకు మేలు. హృదయపూర్వకముగా మనపూర్వకం అంటే ఏంటి? హృదయపూర్వకం అంటే ఏంటి చెప్పండి? తెలుసా ఏమన్నా? హృదయపూర్వకం అంటే ఇష్టపూర్వకముగా. మనపూర్వకంగా అంటే సరైన ఆన్సర్ చెప్పండి. మనపూర్వకంగా అంటే మనవి అంటే చెప్పుట, పూర్వకముగా అంటే చెప్పింది చేసే వ్యక్తి అయితేనే అది మనవపూర్వకం. మనవి పూర్వకముగా మీరు ఏదైతే మనవి చేశారో దానిని అనుసరించటే మనవి. ఏదైతే మనతో మాట్లాడుతుందో అది విని నేను నడుచుకుంటే దేవుని మనవి పూర్వకంగా నేను నడుచుకుంటాను. ఆయన నాకు మనవి చేశాడు. రాజు సెలవీయగా మంత్రి ఏం చేస్తాడు? ఎస్ ఆలకిస్తాడు. అయ్యా చిత్తం, మీ మనవి పూర్వకంగా నేను వచ్చాను, మీ మనవి పూర్వకంగా నేను వచ్చాను అది చెప్పేది. ఏడు చెప్పేది నువ్వు వినకుండా ఉంటున్నావు అనుకో, ఏడు చెప్పేది నీకు వినాలని లేదనుకో, ఏడు చెప్పింది చేయడానికి నీకు ఇంట్రెస్ట్ లేదనుకో, ఇక్కడికి రావాల్సిన పనే అది. నాకు సొలొమోను నీ తండ్రి అయిన దేవుడు, అందరి హృదయాలు ఎరిగిన వాడు, ఆలోచనలు తలంపులు ఎరిగిన వాడుగా. ముందు ఆయన తెలుసుకోవాలనిపించాడా? ఆయన తెలుసుకున్నాక ఆయన అంటే సేవించాలి హృదయపూర్వకముగా. ఆయన చెప్పింది చేయి, ఇష్టపడి చేయి. అది హృదయపూర్వకం. ఇష్టపడి కష్టం చేయవాలి. కష్టం వస్తారు కదా, ఎవరి కోసం అది ఏదో రేపు స్పెషల్ మీటింగ్ అంటే వస్తారా? స్పెషల్ మీటింగ్ సో వస్తాను అంటే ఎవరి కోసమో. నువ్వు వచ్చి ఎవరికో లాభం అయినట్టు, నేను పోతే వాళ్ళందరికీ లాభం పడి, అందుకే నేను అవమానంతో చెప్పాను. సో వస్తా సరిగ్గా సేవించు. ప్రభుత్వం చూసుకుని ఎలా సేవిస్తున్నాము. ఆయన సేవిస్తున్నాము కానీ ఆయన చెప్పింది చేయటలేదా? ఇష్టపూర్వకంగా చేయటలేదా? ఫెయిల్ అయిపోతాం, ఏం సాధించలేవు. నీ భక్తి ఓడిపోతుంది, నీ జీవితం ఓడిపోతుంది, ఓటమి పాలైపోతావు. నిత్యత్వాన్ని సాధించలేవు. నిత్యత్వాన్ని సాధించాలంటే ఈ 4 గంటల అనుభవం ఆయన సేవించాలి. ఇంకా ఉన్నాయి మిగిలినవి తర్వాత సెషన్లో చూసుకుంటా. చెప్పండి, మొదటిది ఎట్లా సేవించాలా? భయభక్తులతో. బైబిల్ గురించి, భక్తిని గురించి వివరణ కూడా చెప్పాను. రిఫరెన్సులు తీస్తే ఒక్క మాటే సరిపోద్ది కాబట్టి ఆయన తీయకుండా 4 మాటలు చెప్పాను. రెండోది ఎలా సేవించాలి? ప్రీతికరంగా. దేవుని బిడ్డగా అయ్యావు, నీ ఇష్టం నెరవేర్చుకోవాలి. మీరు మీ సొత్తు మీరు విలువ పెట్టి మీ దేహంతో దేవుని, అది ప్రీతికరమైన సేవ. 2 మూడవది ఏ మనస్సాక్షితో రావాలి ఇక్కడికి? నిర్మలమైన మనస్సాక్షి. లోపల ఒకటి బయట ఒకటి పెట్టుకొని వస్తే సామెతలో సొలొమోను అంటాడు,
నువ్వు అనుకున్నదే నీ నెత్తి మీదకి వస్తుంది. 3 4వది దేవుని దగ్గరికి నువ్వు హృదయం ఇష్టపడినా ఇక్కడ చెప్పింది అనుసరించు, దానిలో నిత్యత్వాన్ని సాధిస్తాం. ఆ రీతి ప్రభువుని సహాయపడతాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ తండ్రి, దయగల దేవా, వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, మీ దాసుని నిలబెట్టుకొని మాతో మాట్లాడుతూ వచ్చిన మీ మాట్లాడినటువంటి స్తోత్రాలు. యెహోషువ సెలవిచ్చినట్టుగా నేను నా ఇంటి వారు యెహోవాను సేవించదమని సెలవిచ్చినట్లుగా ప్రభువా, మేమందరం నిన్ను సేవించాలని, నిన్ను వెంబడించాలని మీరు మమ్మల్ని కోరుకున్నారు. లోకంలో పాపములో శాపములో పతనమైనటువంటి మమ్మల్ని మీరు వెతికారు. నీ ప్రేమ మమ్మల్ని వెతుకుంటూ వచ్చింది. ప్రభువా, ఈ దిన మీరు ఊహించిన రీతిగా మీ అనాదికల సంకల్పాన్ని మీరు నెరవేర్చుతూ వస్తున్నందుకే నీకు వందనాలు తండ్రి. వెతికి రక్షించి కుటుంబాలుగా నీ ఇంట్లో నిన్ను సేవించేటువంటి ధన్యతలోనికి మమ్మల్ని తీసుకొచ్చావు, నీకు వందనాలు ప్రభువా. ఇంకా ఎవరైతే ఇట్లాంటి అనుభవంలోనికి, నిన్ను ఎరిగే అనుభవంలోనికి ప్రభువా, నిన్ను వెంబడించే అనుభవంలోనికి, నిన్ను సేవించే అనుభవంలోనికి రాలేదు, అట్లాంటి వారిని కూడా మీరు దర్శించండి ప్రభువా. మీరే వారితో మాట్లాడండి, రక్షణ కార్యం జరిగించండి ప్రభువా. వినయ భయభక్తులతో మేము నిన్ను సేవించాలని, ప్రీతికరమైన సేవ చేయాలని, అంతేకాదు నిన్ను ప్రేమించి మేము నిన్ను సేవించాలని, హృదయపూర్వకంగా మనపూర్వకంగా నిన్ను సేవించాలని మీరు ఎంతో కోరుకుంటున్నారు ప్రభువా. నీ మాటలను మీరు కట్టి ఫలింపచేయండి దేవా, సహాయం చేయమని వేడుకుంటున్నాం. చేరవచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకోండి. ఇంతవరకు మాకు ఇచ్చిన మీ సన్నిధి సహవాసాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తున్నాము. పరిచయను మీరు ముద్రించమని, నీరు కట్టి ఫలింపచేయమని, ముందున్న సమయం దేవునికరంగా చేయమని యేసుక్రీస్తు ప్రభువా నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. దయచేసి కూర్చోండి. సమయంలో మనం పాట పాడుకుంటాం, ఆ తర్వాత విధి ప్రార్థన చేసుకుంటాం, తర్వాత ప్రేమ విధి కలిగి ఉంటాం, తర్వాత మధ్యాహ్న సెక్షన్ కలిగి ఉంటాం. దయచేసి కూర్చోండి, పాట పాడుకుంటాం. కొంత సమయమే మిగిలింది. 319 నామ సంఖ్య.
కరెంట్ వస్తుందా? అంబేద్కర్కి రావట్లేదు కరెంట్. సరే, చివరి ప్రార్థన చేసుకుందాం. చివరి ప్రార్థన చేసుకొని తీసుకుందాం. చిన్న అంబేద్కర్ తెచ్చి పెట్టండి. చిన్న వేరేది తీసేసి వేరేది పెట్టండి. వేరే ప్లేస్ ఆ పిన్ను టచ్ కావట్లేదు. తీసి మళ్ళీ దయచేసి గమనించండి. మనము ప్రేమ విందు భోజన సహవాసం కలిగి ఉంటాం. ఈ సమయంలో చివరి ప్రార్థన అయిపోయిన తర్వాత ప్రేమ విందు ఉంటుంది. మరి బ్రదర్స్ కొరకు కింద బయట టెంట్లో టేబుల్స్ అవి వేయబడుతూ వచ్చినాయి. బ్రదర్స్ అందరూ కూడా బయట టెంట్ కింద టేబుల్స్లో చేయవలసిందిగా మనం చేస్తున్నాం.
తర్వాత సిస్టర్స్ కొరకు మందిరంలో ఏర్పాటు చేయడం జరిగింది. మందిరంలో కూర్చోండి సిస్టర్స్. మందిరంలో వారి కోసమే భోజనాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది. దయచేసి గమనించండి. సెల్లార్లో కూడా, అండర్ గ్రౌండ్లో కూడా, పట్టకపోతే అండర్ గ్రౌండ్లో కూడా, సెల్లార్లో కూడా కూర్చోవచ్చు. దయచేసి గమనించండి. మరి మీరందరూ కూడా సహకరించవలసిందిగా మనం చేస్తున్నాం. తర్వాత భోజనం అంతా అయిపోయిన తర్వాత అనంతరం మళ్ళీ మనము మధ్యాహ్నం ఇక్కడ కూడిక కలిగి ఉంటాం. భోజనాలు అయిపోయిన వెంటనే మనము కూడిక కలిగి ఉంటాం. ఇప్పుడు 1:15 అయింది. 2:30కి మనము రెండో సెషన్ కూడిక 2:30 కలిగి ఉంటాం. దయచేసి మీరు భోజనాలు అయిపోయిన తర్వాత ఎక్కడ కూడా వెళ్ళిపోవద్దు. దయచేసి ఉండండి. అందరూ త్వరగానే ప్రారంభిస్తాం. తిరిగి 4:30 గంటలకల్లా మనం కూడిక ముగించేస్తాం. మరి దయచేసి మీరందరూ కూడా ఉండండి. మరి పాల్గొనవలసిందిగా మనం చేస్తున్నాం. భోజనాల దగ్గర కూడా మరి కొంత సర్వింగ్లో సహకరించాలి. యవనస్తులందరూ సర్వింగ్లో భోజనాలు వడ్డించట్లో సహకరించండి. బ్రాంచీల నుంచి వచ్చిన వారు కూడా భోజనాలు వడ్డించట్లో సహకరించవలసిందిగా మనం చేస్తున్నాం. ముఖ్యంగా మరి ఇక్కడ బాధ్యత కలిగినటువంటి వారందరూ కూడా చూడండి. మరి భోజనాలు అందుతున్నాయి లేదా అవన్నీ కూడా మీరు దగ్గర నుండి చూసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. దయచేసి మీరందరూ కూడా సహకరించండి. మరి ఇక్కడ స్థానికంగా ఉన్న బ్రదర్స్ కొంచెం ఆగినా బయట వాళ్ళకి అవకాశం ఇవ్వండి భోజనం చేయడానికి. మనవాళ్ళు ఎవరు కూడా చేయొద్దు. ముందే మనవాళ్ళు ఆగండి. బయట నుంచి వచ్చిన వాళ్ళు చేసిన తర్వాత ప్లేస్ ఉన్న దాన్ని బట్టి తర్వాత మనవాళ్ళు చేయాలి. దయచేసి గమనించండి. తర్వాత భోజనానంతరం 2:30 గంటలకు మనం కూడిక కలిగి ఉంటాం. మీరందరూ కూడా పాల్గొనవలసిందిగా మనం చేస్తున్నాం. చివరి ప్రార్థన చేసుకుందాం. తండ్రి అయిన దేవుని ప్రేమయు, మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని సహాయం ఎల్లప్పుడూ మనకందరికీ తోడైండును. ఆమేన్. అందరికీ రైతుల